నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. 140 కోట్ల మంది భారత ప్రజలు ఎదురు చూస్తున్న వినేష్ పోగాట్ రజత పథకానికి సంబంధించి కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ఏదైతే నిన్న రాత్రి భారత కాలమానం ప్రకారం 9:30కి దాని మీద ఒక తీర్పు వస్తుంది అనుకున్నారో ఆ తీర్పుని మూడోసారి వాయిదా వేయడం జరిగింది. 16వ తారీఖు రాత్రి ప్యారిస్ టైం సాయంత్రం 6 గంటలకి తీర్పిస్తామని చెప్తున్నారు. దీని మీదే అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఎందుకు ఇన్ని దఫాలుగా వాయిదా వేస్తున్నారు అన్నది ఒక అంశం అయితే, ఒలింపిక్స్లో భారత ప్లేయర్స్ ప్రదర్శనకు సంబంధించి ఇప్పటికే ప్రకాష్ పడుకునే గారు బ్యాడ్మింటన్ రంగంలో ప్రైజెస్ రాని దానికి లక్ష్య సేన్ని ఉద్దేశించి తీవ్రమైన విమర్శలు చేశారు. దాని మీద ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అలాగే మాకు నిధులు ఇచ్చారని చెప్తున్నారు, ఎవరికి ఇచ్చారని చెప్పి కూడా ఆవిడ ప్రశ్నిస్తున్నారు. ఇవాళ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులుగా బ్రిజేష్ కుమార్ శిష్యుడిగా పేరు పొందిన సంజయ్ సింగ్ రెజ్లింగ్లో పథకాలు రాకపోవటానికి ఎవరైతే రెజ్లర్స్ ఢిల్లీలో 14 నెలల పాటు ధర్నా చేశారో దానివల్ల మొత్తం సిస్టమ్ డిస్టర్బ్ అయింది, వీళ్ళెవరూ సరైన కోచింగ్లకి వెళ్ళలేదు, సరైన ఈవెంట్స్లో పాల్గొనలేదని చెప్పి ప్రజెంట్ సిట్టింగ్ WFI చైర్మన్ చేసిన వ్యాఖ్య. దానికంటే 4-5 రోజుల ముందు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు PT ఉషా గారు కూడా వినేష్ పోగాట్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అక్కడ కోచ్ని మిగతా వాళ్ళని తప్పుపట్టాల్సిన పని లేదు, కేవలం ఆ ప్లేయర్సే వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళ సంబంధించిన ఆహారానికి సంబంధించి బాధ్యత తీసుకోవాలి, న్యూట్రిషన్ డైటీషియన్ వీళ్ళకి ఎవరికి కూడా పెద్దగా సంబంధం ఉండదన్నట్టుగా మాట్లాడారు. ఈ మొత్తంగా ప్రభుత్వం లేకపోతే ప్రభుత్వం తరపున పనిచేస్తున్న అధికారులు ఒలింపిక్స్లో భారత పర్ఫార్మెన్స్కి సంబంధించి ఆటగాళ్ల మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్న విమర్శలు చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. దీని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చెప్పటం. చర్చలో మనతో పాటు దిలీప్ కుమార్ గారు మాజీ MLC కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. అలాగే మోహన్ గారు ప్రముఖ స్పోర్ట్స్ విశ్లేషకులు ఉన్నారు. KP రావు గారు సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ వారు కూడా మనతో ఉన్నారు. ముందుగా మోహన్ గారు నమస్కారం. నమస్కారం. మోహన్ గారు, యాజ్ ఎ స్పోర్ట్స్ అనలిస్ట్ మీరు చూస్తూ ఉన్నారు, ఒలింపిక్స్ అయిన తర్వాత ముందు ప్రకాష్ పడుకునే గారు మాట్లాడారు బ్యాడ్మింటన్లో రాకపోవటానికి సంబంధించి, అంటే లక్ష్య సేన్ని కొంచెం ఏం చేసినట్టుగా అనిపించింది, దాని మీద విమర్శలు వచ్చినాయి. ఆ తర్వాత PT ఉషా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఏదైతే వినేష్ పోగట్ సిక్ అయి హాస్పిటల్లో ఉన్న సందర్భంలో కూడా ఆవిడ ఈ మాటలు మాట్లాడారు. ఇవాళ లేటెస్ట్గా సంజయ్ సింగ్ గారు ఎవరైతే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులుగా ఉన్నారో ఆయన చేసింది అసలు మొత్తం రెజ్లింగ్లో మెడల్స్ రాకపోవటానికి ఢిల్లీలో చేసిన దీక్ష కారణం అని చెప్పి అంటా ఉన్నారు. ఎలా అర్థం చేసుకోవాలి ఈ వ్యాఖ్యలు? అంటే దీని ముందు మన టీవీలో మాట్లాడమని ఆ ధర్నా ఎఫెక్ట్ పడ్డదండి. ఎందుకంటే ధర్నా వాజ్ అగేన్స్ట్ ది గవర్నమెంట్ అండ్ అగేన్స్ట్ ది ఇండియన్ రెజ్లింగ్ అసోసియేషన్. అది కొంచెం ఒక దెబ్బతిన్నారు వీళ్ళు. అంటే దీని ఒంట్లో మాట్లాడినాం, కానీ వాళ్ళు 13th కి కూర్చుని ఒక డిసైడ్ చేయాలని సెమీఫైనల్స్ గెలిచిన సిల్వర్ మెడల్ జాయింట్ సిల్వర్ మెడల్ ఇవ్వచ్చు, అట్లాంటి ఒక వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకుని 16 వీక్స్. అంటే వాళ్ళు కొంచెం టైం తీసుకుని డెఫినెట్లీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. బట్ ఒక సిల్వర్ మెడల్ జాయింట్ సిల్వర్ మెడల్ డెఫినెట్లీ వినేష్ పోగాట్ ఇవ్వాలని మేమంతా కోరుకుంటాం. అది కాదు రావు మోహన్ గారు, నా ప్రశ్న అది రావాలి, దేశం అంతా కోరుకుంటుంది. రాత్రి కొన్ని నేషనల్ మీడియాలో అయితే టైమర్స్ కూడా పెట్టారు, రాత్రి 9:30కి అది అనౌన్స్మెంట్ వస్తుంది, పాజిటివ్గా వస్తుంది, మనం అంతా ఎదురు చూసాం. ఒక సున్నితమైన, అంటే ఆటగాళ్ళు ఒలింపిక్స్లో వెళ్ళటం అంటే కూడా చిన్న విషయం కాదు. ఒలింపిక్స్లో ఫైనల్ దాకా లేదు ఈవెన్ బ్రాంజ్ మెడల్ దాకా నీరజ్ చోప్రా అదే చెప్పాడు, ఇది చిన్న విషయం కాదు ఇక్కడ దాకా రావటం. ఈవెన్ ఆయన ఫైనల్ కంటెస్ట్ కంటే ముందు చెప్పింది నాకు ఏది కూడా రాకపోవచ్చు, నాకన్నా సమర్థులు కూడా ఉన్నారు అని చెప్పి కూడా చెప్పాడు. సరే, ఆయన సిల్వర్ తీసుకొచ్చుకున్నారు. అంటే ఇవాళ సమాజంలో తెలుసో తెలియకో రకరకాల ట్రోలింగ్లు చేసే బ్యాచ్ ఉన్నారు. ఇవాళ కూడా మీరు చూసే ఉంటారు, సైనా నెహ్వాల్ కూడా ఏదో మాట్లాడాల్సి వచ్చింది, ఎవరో కూర్చొని ఆమెను ఏదో విమర్శించారు. అంటే స్పోర్ట్స్లో రాని దానికి సమాజంలో కొంత ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా ఒలింపిక్స్ లాంటి వాటిలో మరింత కష్టం, అందులో చాలా పెద్ద దేశాలు పోటీ పడుతున్నాయి. మన లోటుపాట్లు ఉంటే మన ఆయా సంఘాల అధిపతులు, కోచ్లు, ప్లేయర్స్ కూర్చొని మాట్లాడుకొని భవిష్యత్తులో మరింతగా బాగా జరిగేలాగా ప్రయత్నం చేయాలి. కానీ వీళ్ళు ఇలా మాట్లాడటం వెనక, ఎందుకంటే గతంలో మోడీ గారే స్వయంగా 2013లో ఒలింపిక్స్లో మన పర్ఫార్మెన్స్ బాగలేదని ఆయన అధికారంలోకి రాకముందు
చాలా ఘాటు విమర్శలు చేసినవి కూడా వైరల్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వంగా ఒలింపిక్స్లో పథకాలు రాని దానికి విమర్శ, మాజీ ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉండి కూడా విమర్శ చేశారు. మిలిటరీలో కొంచెం ఫస్ట్ లైన్లో ఉన్న యంగ్స్టర్స్ని ట్రైనింగ్ ఇచ్చినా కనీసం 5-10 పథకాలు గెలుచుకొస్తారు, అది కూడా చేత కావట్లేదు, భారత ప్రభుత్వానికి తలకాయ కొట్టుకోవాల్సి వస్తుంది, ఎక్కడికి వెళ్తే మన పరుగు పోతుందని చెప్పి సాక్షాత్తు గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ గారు స్వయంగా మాట్లాడిన మాటలు. ఇవాళ ప్రభుత్వాన్ని ఎవరు పెద్దగా విమర్శించలేదు సార్. సరే, ఏదో మన వాళ్ళు చాలా వాటిలో 4th ప్లేస్కి వెళ్ళారు అనుకుంటా ఉన్నారు, పెద్ద దాని మీద చర్చ కూడా లేదు. కానీ ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన అధిపతులు, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కానీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కానీ, వీళ్ళు నెపాన్ని ప్లేయర్స్ మీద నెట్టే ప్రయత్నం చేయటం. ధర్నా ఎందుకు జరిగింది మోహన్ గారు మీకు తెలియంది కాదు. బ్రిజేష్ కుమార్ ఆడపిల్లలను లైంగికంగా వేధించాడు, ఆయన మీద చర్యలు తీసుకుని కూర్చున్నారు. సంవత్సరాల దాన్ని నానబెట్టింది ప్రభుత్వం చర్యలు ముట్టుకోకటానికి. కనీసం ఆయన మీద ఒక ఎఫ్ఐఆర్, ఆడపిల్లలు ఒలింపిక్స్లో మెడల్ సాధించిన వాళ్ళు వచ్చి రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేస్తూ ఉంటే ఎక్యూజ్డ్ మీద ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేకపోయారు. నెలల తరబడి వాళ్ళు కూర్చున్నారు, అందరూ సంఘీభావం తెలిపిన తర్వాత చర్యలు కొంత జరిగినాయి, దానివల్ల నష్టం జరిగి ఉండొచ్చు. కానీ అది ఇప్పుడు ప్రస్తావించడం వల్ల ఇంకా వీళ్ళ మొరేలు దెబ్బతిన్నట్టు కాదా? అంటే మీరు చెప్పింది కరెక్ట్ అండి. అక్కడ వాళ్ళు చాలా పవర్ఫుల్ పొలిటీషియన్స్ ఉన్నారు. వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదంటే అంత పెద్ద ఇష్యూ. ఇంకా ధర్నా వాళ్ళు చేసినంటే ఈవెన్ ఢిల్లీలో అది వాళ్ళు ఒక పొలిటీషియన్ ఇన్ఫ్లుయెన్స్ తోటి వాళ్ళు. మోహన్ గారు ఒక్క నిమిషం, భారత రాష్ట్రపతి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు, ఒకసారి ఆ లైవ్ చూద్దాం. मैं उन सभी कर्मचारियों और सुरक्षा कर्मियों का आभार व्यक्त करती हूं जिन्होंने भीषण गर्मी का सामना करते हुए मतदाताओं की मदद की। इतनी बड़ी संख्या में लोगों द्वारा मताधिकार का प्रयोग करना वस्तुतः लोकतंत्र की विचारधारा का प्रबल समर्थन है। भारत द्वारा सफलतापूर्वक चुनाव आयोजित करने से पूरे विश्व में लोकतांत्रिक शक्तियों को ताकत मिलती है। मेरे प्यारे देशवासियों, वर्ष 2021 से वर्ष 2024 के बीच 8% की औसत वार्षिक वृद्धि दर हासिल करके भारत सबसे तेज गति से बढ़ने वाली बड़ी अर्थव्यवस्थाओं में शामिल है। इससे न केवल देशवासियों के हाथों में अधिक पैसा आया है, बल्कि गरीबी रेखा से नीचे रहने वाले लोगों की संख्या में भी भारी कमी आई है। जो लोग अभी भी गरीबी से पीड़ित है, उनकी सहायता करने के साथ साथ उन्हें गरीबी से बाहर निकालने के लिए भी सभी प्रयास किए जा रहे हैं। उदाहरण के लिए कोविड-19 के शुरुआती चरण में आरंभ की गई पीएम गरीब कल्याण अन्न योजना के तहत लगभग 80 करोड़ लोगों को मुफ्त राशन दिया जा रहा है, जो ये भी सुनिश्चित करते हैं कि जो लोग हाल ही में गरीबी से बाहर आए हैं उन्हें पुनः गरीबी में जाने से रोका जा सके। ये हम सभी के लिए गर्व की बात है कि भारत दुनिया की 5वीं सबसे बड़ी अर्थव्यवस्था बन गए हैं और हम शीघ्र ही विश्व की 3 शीर्षस्थ अर्थव्यवस्थाओं में स्थान प्राप्त करने के लिए तैयार है। ये सफलता किसानों और श्रमिकों की अथक मेहनत, नीति निर्माताओं और उद्यमियों की दूरगामी सोच तथा देश के दूरदर्शी नेतृत्व के बल पर ही संभव हो सके। हमारे अन्नदाता किसानों ने उम्मीदों से बेहतर कृषि उत्पादन सुनिश्चित किया है। ऐसा करके उन्होंने भारत को कृषि क्षेत्रों में आत्मनिर्भर बनाने और हमारे देशवासियों को भोजन उपलब्ध कराने में अमूल्य योगदान दिया है। हाल के वर्षों में इंफ्रास्ट्रक्चर को काफी बढ़ावा मिला है। सुविचारित योजनाओं एवं प्रभावी कार्यान्वयन ने सड़कों और राजमार्गों, रेलवे और बंदरगाहों का जाल बिछाने में मदद की है। भावी प्रौद्योगिकी की अद्भुत क्षमता को ध्यान में रखते हुए सरकार ने सेमीकंडक्टर और आर्टिफिशियल इंटेलिजेंस जैसे कई क्षेत्रों को बढ़ावा देने पर विशेष बल दिया है। साथ ही स्टार्टअप्स के लिए एक आदर्श इकोसिस्टम भी बनाया है, जिससे उनके विकास को गति मिलेगी। इससे निवेशकों में भारत के प्रति आकर्षण। వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. ఎస్ మోహన్ గారు కంటిన్యూ చేయండి. హలో మోహన్ గారు.
చెప్పండి సార్. అదే ఇందాక మనం ప్రధాని భారత రాష్ట్రపతి మాట్లాడుతుంది చూసాం. సరే మనం మన టాపిక్లోకి వద్దాం. అంటే ఒక సున్నితమైన అంశం. ఇప్పుడు ఉదాహరణకి వినేష్ పోగాడితే తీసుకుంటే ఆవిడ రాత్రంతా ఆ రోజు ఒక 2.7 కేజీలు బరువు పెరిగారు. కాంస్య పతక విజేత కూడా అదే చెప్పాడు, ఆయన 3.5 కేజీలు పెరిగాయి అన్నాడు. సో ఆ రూల్స్లోనే కొన్ని లోపాలు ఉన్నాయని సుప్రీంకోర్టు లాయర్లు చెప్తున్నారు. అసలు మన ఒలింపిక్ అసోసియేషన్ ముందు ఏం చేశారు, రెండో రోజు ఎందుకు బౌట్ ఫస్ట్ డే తీసుకున్నది కాకుండా రెండో రోజు ఎందుకు తీసుకోవాలి, ఈ చర్చ అంతా జరుగుతోంది. దాని మీద ఇలాంటి రూల్స్ ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు, 50 కేజీలు వెయిటే ఉండి ఫైనల్స్కి వెళ్ళిన తర్వాత ఆబ్వియస్లీ రజతం అన్న రావాలి కదా అన్నది ప్రశ్న. ఇలాంటి ఒక సంక్లిష్టమైన సమయంలో ఉన్నప్పుడు ఎవరైతే రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా, అందులో ఈ వినేష్ పోగాటే అప్పుడు ముందుండే ఆ ఉద్యమాన్ని నడిపింది, డిస్టర్బ్ అయ్యామని చెప్తున్నారు కానీ ఆవిడే నడిపింది, ఆవిడే ఫైనల్కి వచ్చింది వాళ్ళ మొత్తంగా. బట్ ఈ వ్యాఖ్యలు చేయటం వాళ్ళ మొరేలు దెబ్బతీయటం కాదా? Definitely అండి. Vinesh Phogat is one of the finest wrestlers in the world wrestling championship అండి. Yes. ఆమె కొంచెం డెఫినెట్లీ ఆమెకి పథకం రాలేదని ఆమె కొంచెం ఫీల్ అయి ఉంటది. బట్ ఎంటైర్ కంట్రీ is in they are appreciating her performance. ఒక 16th కి వాళ్ళు ఒక మీటింగ్ పెడుతున్నారండి. ఆ 16th లో ఈమెకి గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ అట్లీస్ట్ జాయింట్ సిల్వర్ మెడల్ ఇవ్వాలని డిసైడ్ చేస్తారండి. అది మనం వెయిట్ ఫర్ ద 16th డేట్ అండి, 16th ఆగస్ట్. అంటే డెఫినెట్లీ ఐఎమ్ ఫేవర్ గా వస్తుందని అందరు నమ్మకం ఉంది. అది మనం అందరం నమ్ముతున్నాం, ఏం జరుగుతుందో చూద్దాం. బట్ నా చర్చ వీళ్ళ మీద ఈ విమర్శలు ఎందుకు వస్తున్నాయి అప్పుడే అని. రావు గారు, మీరు ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నారు. కారణాలు ఏవైనా మన ఆటగాళ్ళ లోపం ఉండొచ్చు, లేదు మన సన్నద్ధతలో లోపం ఉండొచ్చు, మానసికంగా మన ప్లేయర్స్ని ప్రిపేర్ చేసుకోవటం లోపం ఉండొచ్చు, లేదంటే మనకన్నా బెటర్గా బయట వాళ్ళు ఉండొచ్చు. ఇదంతా ఇంటర్నల్గా జరగాల్సిన చర్చ సార్. ఏ లోపాలున్నా బహిరంగంగా మాట్లాడే అంశాలు కాదు. కానీ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుల దగ్గర నుంచి ఓపెన్గా మాట్లాడుతున్నారు, వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ అంటా ఉన్నారు. ఈ వ్యాఖ్యలు బయట ఎవరన్నా విమర్శ చేస్తే ప్రభుత్వమే చేయిస్తుంది వీళ్ళతోటి, పథకాలు రాలేదని ప్రతిపక్షాల నుంచి విమర్శ రాకుండా అంటే ఏ సమాధానం చెప్తారు సార్ వాళ్ళు? సార్, ఇప్పుడు శ్రీమతి పిటి ఉషా గారు ఒలింపిక్ ప్రెసిడెంట్ అవడం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ సహకారంతో అయ్యారు. అలాగే ఈ సంజయ్ సింగ్ కూడా భారతీయ జనతా పార్టీ సహకారంతో అయ్యారు. వాళ్ళు రాజకీయ పార్టీ పరంగా ఆ పార్టీకి వ్యతిరేకంగా, ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడరు. వాళ్ళు సాల్వ్ చేసుకుంటే ఆ పార్టీని ప్రభుత్వానికి సమర్థించుకోవడానికి త్వరగా క్రీడాకారుల మీద జరుగుతున్నారు. అది చాలా దురదృష్టకర పరిణామం. ఎందుకంటే సెక్సువల్ హెరాస్మెంట్ అనేది ఎవరి వల్ల వచ్చింది? బ్రిజ్బల్ భూషణ్ సింగ్ వల్ల వచ్చింది. అతని మీద అంతమంది క్రీడాకారులు, అంతర్జాతీయ క్రీడాకారులు రిజల్ట్స్ అందరూ తిరుగుబాటు చేస్తే కనీసం యాక్షన్ తీసుకోలేదు, ఎటువంటి చర్య తీసుకోలేదు. సాగుదీసి అలసి సొలసిపోయేటట్టు చేసింది ప్రభుత్వం. ఇంకా పైగా తప్పుపెట్టి అది ప్రాక్టీస్ చేయలేదు. ఇప్పుడు మీ పిల్లలైనా నా పిల్లలైనా సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నారంటే మనం పంపిస్తామండి? అంతే కదా. ఉద్యోగం మాట్లాడితే ఎవరికి పంపిస్తామా? ఎవరైనా పంపించం కదా. ఆ నమ్మకం కలిగించాలి క్రీడాకారులకి, ఆ నేషనల్ ఫెడరేషన్ కానివ్వండి, ఆ ప్రభుత్వం కానీ ఆ పిల్లలకి సెక్సువల్ హెరాస్మెంట్ లేకుండా మంచిగా మర్యాదగా మన ఇంటి ఆడపడుచున్నట్టు చూస్తున్నట్టు చూసే విధంగా క్రీడాకారులు చూస్తే అది దేశం కోసం పోరాడతారు. వాళ్ళకి ఒక సరైన సౌకర్యాలు లేక వాళ్ళకి ఏమంటే ఒక కాన్ఫిడెన్స్, ఒక ట్రస్ట్ ఫెడరేషన్ మీద కానీ ప్రభుత్వం మీద కానీ మనకి వీళ్ళు సేవ చేస్తారు, మనం కాపాడుతారు అనేటువంటి నమ్మకం కనిపించిన పరిస్థితుల్లో అందులో కొంతమంది రిజల్ట్స్ ఆడలేదు. చాలా కాదు రావు గారు, చాలా సాహసోపేతమైన నిర్ణయం. ఇలాంటి సంస్థలకు వ్యతిరేకంగా మాట్లాడటం అంటే చిన్న విషయం కాదు. నిర్ణయాలన్నీ అక్కడుండే వాటి బాధ్యుల చేతిలోనే ఉంటాయని కూడా చెప్తారు. అయినప్పటికీ తెగించి వీళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. వచ్చిన వాళ్ళు ఆషామాషి వాళ్ళు కాదు. ఒలింపిక్స్ లో మెడల్ సాధించి సాక్షి మాలిక్ లాస్ట్ టైం బ్రాంజ్ మెడల్ విన్నారు. ఆమె వచ్చి కూర్చుంటే కూడా దానికి రాజకీయాలు అద్ది వాళ్ళని చర్చించకుండా చేయటం, మళ్ళీ దాన్ని ఇప్పుడు అది సాకు దానివల్ల పథకాలు రాలేదంటే మిగతా వాటిలో ఎందుకు రాలేదు? బ్యాడ్మింటన్ ఎందుకు రాలేదు? అది చేతకాంతరం, ప్రెసిడెంట్ ఫెడరేషన్ చేతకాంతరం. ఎందుకంటే అభిప్రాయ ప్రయోగాలు మనుషులకు వస్తాయి. వచ్చినప్పుడు ఆ ఇష్యూ మీద ఫైట్ చేయాలి కానీ మిగతా అప్పుడు మా వీఆర్ ఇండియన్స్ గా ఫైట్ చేసి గెలవాలి కానీ వాళ్ళు 1.5 year ప్రాక్టీస్ చేయడానికి కారణం ఎవరు? ప్రెసిడెంట్ ఫెడరేషన్ కాదండి, వాళ్ళే కదా. వాళ్ళు పిల్లలు ప్రాక్టీస్ చేయకుండా చేయడానికి కారణం కొంతమంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ పార్టిసిపేషన్ చేయాలి నేషనల్స్ లో, మా వద్దు అనుకుంటున్నారు. ఎందుకంటే రేపు చేసినా కూడా మాకు దిక్కు జరగదు, న్యాయం జరగదు అనేటువంటి అభద్రతా భావంతో పిల్లలు ఉన్నాక ఎవరు వచ్చి ఆడతారండి?
ఏ తల్లిదండ్రులు పంపించరు. అది అతను ప్రెసిడెంట్ గా ఆ బాధ్యతలో అలా మాట్లాడుతూ తప్పు, పొరపాటు జరిగింది, సర్దిద్దుకోవడం అంటే గొప్పతనం ఉండేది. అది కాకుండా క్రీడాకారుల మీద నెపం తప్పండి. ఒక 117 మంది క్రీడాకారులు అయితే 150 మంది సపోర్ట్ స్టాఫ్ వెళ్ళారు. ఎందుకు వెళ్ళారండి? ప్యారిస్ లో తందనాలు ప్యారిస్ అందాలు చుట్టాకి వెళ్ళారా? క్రీడాకారులు రక్షించుకోవడానికి వెళ్ళారా? బుద్ధి జ్ఞానం ఉండొద్దండి. ఇన్ని కోట్లు 470 కోట్లు ఖర్చు పెట్టారు. ఎవరు తల్లిదండ్రులు వస్తాయండి? అది ఎవరు బాగుగా వేస్తాయండి? ప్రజల ఆస్తి ఖర్చు పెట్టుకుంటూ వాళ్ళు అక్కడ ప్యారిస్ లోకి వెళ్ళి క్రీడాకారులకు భావిస్తే మా బాధ్యత లేదండి. వాళ్ళ దగ్గర రికవరీ చేయండి ఆ డబ్బులని. సపోర్టివ్ స్టాఫ్, న్యూట్రిషన్స్ కానివ్వండి, డైటీషియన్స్ కానీ, డాక్టర్స్ కానీ ఎవరైనా ఇక్కడ కూర్చొని పిల్లలతో మాట్లాడుతుంటే అక్కడ పిల్లలకి ఎంత రెస్పెక్ట్ కంటికి రప్పలాగా కాపాడుకోవాలి. ప్లేస్ మెడల్ ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నప్పుడు గాజు బొమ్మలు అట్లా కాపాడుతూ అట్లా కాపాడుకోవాలి. అలా వదిలేసేసి పిల్లలు వెయిట్ చేసుకుని మెయింటైన్ చేసుకోవాలంటే వీళ్ళు ఎందుకు చేస్తారు? ప్యారిస్ రోడ్ల మీద తిరుగుతారండి. మాత్రం బాధ్యత మాట్లాడతారు. నిర్లిప్తతో చాలా తప్పండి. అది పూర్తిగా రిజర్వ్ ఫెడరేషన్ బాధ్యత. సపోర్ట్ స్టాఫ్. కానీ విచిత్రం ఏంటంటే సార్, వీళ్ళందరూ ఈ ప్రకటనలు చేస్తుంటే ఇండియన్ పిటి ఉష గారి దగ్గర నుంచి ఈ సంజయ్ సింగ్, లేదంటే ఇప్పుడు ఉన్న రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షులు కానీ, లేకపోతే బ్యాడ్మింటన్ నేషనల్ కోచ్ ప్రకాష్ పడుకునే కానీ వీళ్ళు ఈ ప్రకటనలు చేస్తుంటే అధికార పక్షం నుంచి దాని మీద ఏం ఖండన, వాళ్ళ నోరు మూసుకోమన్న మాట కూడా రావట్లేదు సార్. అదే మన బాధాకరం. సమాధానం చెప్తాను. పిటి ఉషా గారు ఒక అకాడమీ పెట్టింది కేరళలో, అథ్లెటిక్స్ అకాడమీ. ఆ అథ్లెటిక్స్ అకాడమీలో కూడా ఇలాంటి పొరపాట్లు జరిగితే నెత్తి రోడ్డు పెట్టి దాదుకుని రోడ్లకి అలా చేసింది. ఆ రోజు ఇది తెలియదు ఆవిడకి. అలాగే ప్రకాష్ పడుకునే గారు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ ఇండియా. ఆయన బ్యాడ్మింటన్ లో ఎంఎల్ కుమారు, ఈ పుల్లెల గోపిచంద్ వీళ్ళంతా అకాడమీలు పెట్టి దుకాణాలు తెచ్చారు. ఒక పుల్లెల గోపిచంద్ ఎన్ని వందల కోట్లు మనం అసలు కాదు రావు గారు. మనం సరే వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు అనుకున్నారు, కొంతమంది తయారు చేశారు అనుకున్నాం, ప్లేయర్స్ వస్తున్నారు సంతోషపడుతున్నాం. కానీ పర్ఫార్మెన్స్ ఒక్క ఒలింపిక్స్ లో రానందుకు 30 సంవత్సరాలు ప్రకాష్ పడుకునే గారు 1982 నెంబర్ 1, విమల్ కుమార్ 90 నెంబర్ 1, గోపిచంద్ 2010 నెంబర్. ఇవాళ వరల్డ్ వైడ్ గా బ్యాడ్మింటన్ వాళ్ళకి మించిపోయిన స్థాయిలో డెవలప్ అయింది. లాస్ట్ ఒలింపిక్స్ కి, ఈ ఒలింపిక్స్ కి డెవలప్ అయినప్పుడు చాలా గేమ్ లో చాలా తేడా వచ్చింది, ఫాస్ట్ అయిపోయింది, స్కిల్స్ పెరిగింది. అయ్యి ఆ స్థాయికి దగ్గర మనం పెరగాలంటే వీళ్ళ ముగ్గురుతో కాదండి, మనం వరల్డ్ స్థాయిలో కోచ్లు తెప్పించుకోవాలి. ఒక్కొక్కరికి 20 లక్షలు 25 లక్షల జీతాలు తీసుకుంటారు కోచ్గా. అదే జీతాలు ప్రపంచ స్థాయిలో ఫస్ట్ 5 లో కోచెస్ వస్తారు మన దేశానికి. ఆ ఆప్షన్ పిల్లలకి ఎందుకు ఇవ్వరు? మీరు బలవంతంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు పిల్లలు గోపిచంద్ అకాడమీలోనే ఎందుకు కోచింగ్ పెట్టాలి, కేపీఆర్ అకాడమీలో ఎందుకు కోచింగ్ ఏంటి? రిస్ట్రిక్షన్స్ ఏంటి? ఆప్షన్ ప్లేయర్ ఇవ్వాలి. ప్లేయర్ ఎక్కడుంటే అక్కడ నేర్చుకుంటాడు. దానికి ఆ ఫ్రీడమ్ లేనప్పుడు బలవంతంగా ఫోర్స్ఫుల్ గా ఎందుకు సింధు బయటకు వచ్చేసింది గోపిచంద్ అకాడమీ? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ దట్? వ్యక్తిగతంగా నేను క్రిటిసైజ్ పాలసీ ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ దట్? ఎందుకు ఒక ప్లేయర్ మీద 3,000 4,000 ఖర్చు పెడతారు రోజుకి? రిజల్ట్. ఓకే సార్, మళ్ళీ వస్తాను సార్. మనం అంటే రావు గారు ఏ లేదు, నా ఉద్దేశం మీరు చెప్పినన్ని వ్యాలిడ్ పాయింట్లే, కానీ అసలు మెయిన్ ఇవాళ మనం ఒక లైన్ లో వెళ్తా ఉన్నాం, దాని మీద మాట్లాడదాం. ఎవరైనా సరే క్రీడాకారులు తప్పు పట్టకూడదు. ఎందుకంటే మన క్రీడాకారులకి దాని మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, భయపడిపోతాం. ఆ మెంటల్ గా స్టెబిలిటీ లేకపోవడం, ఆ మెంటల్ గా సైకాలజిస్ట్ గానీ సైకాలజిస్ట్ గానీ అలాగే మోరల్ గా వాళ్ళకి పవర్ వచ్చేటట్టు. మీరు ఎగ్జాంపుల్ చెప్తా, ఆర్చీలో ఒక షాట్ లో 10 పాయింట్లు కొడతారు, ఒక షాట్ లో 6 పాయింట్లు కొడతారు. షూటింగ్ లో ఒక షాట్ 10 పాయింట్లు కొడతారు, ఒక షాట్ 8 పాయింట్లు కొడతారు. కానీ ఏ దేశంలో కూడా 10 పాయింట్లు కొడితే 9 కొడతారు, వరస్ట్ 8 కొడతారు. కానీ 6 పాయింట్లకి ఎంటైర్ ఒలింపిక్స్ లో ఎవరు కొట్టలేదు. ఒక ఇండియాలో కొట్టారు. ఎందుకు మరి వాళ్ళంతా అప్ అండ్ డౌన్స్ వస్తాయి అంటే స్టేబుల్ గా లేకపోతే. అదే ఇవన్నీ చాలా చాలా హైలీ మీరు అన్నట్టు వాటి స్టాండర్డ్స్ ఏమో పెరిగిపోతున్నాయి, ప్రొఫెషనలిజం పెరిగిపోతుంది, మనం వాటిని అందుకోలేకపోతున్నాం. అంటే అది ప్లేయర్ ఒక్కళ్ళు తప్పని మనం అనకూడదు కదా, అది సమస్య. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి రావు గారు. ఒకసారి దిలీప్ గారు ఇక్కడ ఇంకో చర్చ కూడా నడుస్తుంది. దిలీప్ కుమార్ గారు, అంటే ఇది కావాలని రిలీజ్ చేస్తున్నారా మీడియాకి తెలియదు, కానీ పార్లమెంట్లోనేమో వినేష్ పోగట్ గురించి చర్చ వచ్చినప్పుడు క్రీడల మంత్రి ఒకటి చెప్పారు, ఆమె మీద 70 లక్షలు ఖర్చు పెట్టాం, మొన్ననే స్వీడన్ కూడా ఆమెను మేమేం తక్కువ చూడలేదు, స్వీడన్ పంపించాం ఏదో ట్రైనింగ్కి, అది ఇదని చెప్పారు. ఓపక్కేమో ఈయనేమో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆమె అసలు ఏమి కోచింగ్ తీసుకోలేదు, వేరే ఈవెంట్స్ ఆడలేదని ఆయన చెప్తున్నారు. అట్లాగే బ్యాడ్మింటన్కి సంబంధించి ప్రకాష్ పడుకునే గారు మాట్లాడింది 1,70 లక్షలు ఖర్చు పెట్టామంటే అశ్విని పొన్నప్ప ఎవరికి ఇచ్చారు మీరు డబ్బులు, నాకేమైనా ఇచ్చారని చెప్పి అడుగుతాం. అంటే అసలు ఈ కాంట్రవర్సీ గతంలో ఎప్పుడు లేదు దిలీప్ గారు.
ఎందుకు ప్రభుత్వం తరపున ఉన్నటువంటి సంస్థల అధిపతులు ఈ డబ్బు ఖర్చు పెట్టాం లేదా వాళ్ళు జాగ్రత్త తీసుకోలేదు ఈ భాష ఎందుకు వస్తుంది? అంటే ఏమైనా ప్రతిపక్షాలు ఒత్తిడి చేస్తున్నాయా ఒలింపిక్స్లో ఫెయిల్యూర్కి ప్రభుత్వం బాధ్యత అని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఈ యాక్చువల్ గా క్రీడాకారులు తప్పడం అయితే తప్పండి, వాళ్ళని తప్పట్లేమ్మా. ఎందుకంటే మనం వాళ్ళకి ఇస్తున్నటువంటి సపోర్ట్ కానీ మోరల్ సపోర్ట్ అనండి, ఫైనాన్షియల్ సపోర్ట్ అనండి, ట్రైనింగ్ సపోర్ట్ అండి, ఏది కూడా అడిక్వేట్ కాదు. ఇంతకుముందు రావు గారు చెప్పినట్టుగా ఎప్పటికప్పుడు దీని ప్రమాణం పెరిగిపోతుంది, స్టాండర్డ్స్ పెరిగిపోతున్న సందర్భంలో కూడా మనం ఇంకా వాంటింగ్ లోనే ఉన్నాం తప్ప వాటిని అందుకోలేకపోతున్నాం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. మీరే ఇంతకుముందు పెట్టిన క్లిప్ ఇంతకుముందు నేను చూసా 2013 లో 11 years కింద ప్రైమ్ మినిస్టర్ ఏంటి దీనికి కారణం, ఇంత పెద్ద దేశం ఒక పథకం రావడం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరి ఈ 10 years లోపల మరి ఆయన ఎంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయనుండే, ఎంతమంది విదేశీ కోచ్లు అపాయింట్ చేయనుండే, మరి ఇవన్నీ జరగలేదు కదా. ఈవెన్ తెలిసి ఆయన చేయనట్టే కదా. సో ఈ రోజు మీరు కాస్తో పొరపాట్లు అందరితో ఉంటాయి. మీరు ఇంతకుముందు అయినట్టు రెజ్లింగ్ మీద అప్పుడు వచ్చిన వివాదం కానీ, వాళ్ళు ఢిల్లీలో అంత సుదీర్ఘకాలం మరి అక్కడ టైం వేస్ట్ చేసుకోవడం కానీ, అంతమంది మెడల్స్ వాళ్ళు రిటర్న్ ఇచ్చే సందర్భం కూడా వచ్చింది మనం చూసినట్టయితే. సో అవన్నీ కూడా ఎప్పుడో దాని ఆదిలోనే ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటే వాళ్ళు హాయిగా ఆడుకునేవాళ్ళు కదా సార్, ఆడుకునేవాళ్ళు కదా. బిగినింగ్ లోనే 10 days 15 days లో రియాక్ట్ అయి ఉండి అది సమజిపోయి ఉంటే ఆ పిల్లలంతా ఇంకా కాస్త బెటర్ గా చేసి వాళ్ళు కరెక్ట్ అది, కానీ చేయలేదు కదా. తప్పు వాళ్ళదా ప్రభుత్వం అంటే ఏం చెప్పాలి మనం? అదే కదండి పాపం ఆ టైమే మీరు ఇచ్చింది, ఆ అమ్మాయి ఇప్పుడే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మరి ఇంకా కాస్త ట్రైనింగ్ కోచింగ్ మీద ఫోకస్ చేశారు. ఎంత డిస్టర్బెన్స్ అది. మొత్తం అప్పుడు ఉన్నటువంటి ఫెడరేషన్ సభ్యులందరికీ ధర్నాలో పాల్గొన్న ప్రతి స్పోర్ట్స్ మరి కూడా ఒక పెద్ద డిస్టర్బెన్స్ అది. ఆ రోజున్న 10 రోజుల 15 రోజుల 2 నెలల 6 నెలల అనేది క్వశ్చన్ కాదు. ఓవరాల్ గా వాళ్ళ యొక్క సైట్ మీదనే అది ఒక దెబ్బ కొట్టిన సందర్భం అది. సో ఈ విధమైనటువంటి పరిస్థితులు రావడం దురదృష్టకరం. ఒకటేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఒకటేమో ఇందులో కరప్షన్ ఉంది స్పోర్ట్స్ బాడీస్ లో, అండ్ వాళ్ళ ప్రిపేర్నెస్ ఇంటర్నేషనల్ ప్రిపేర్నెస్ కి సమానంగా లేదు. ఏమైనా ఎక్కడన్నా మెడల్స్ వచ్చాయి అంటే అవి ఇండివిజువల్ ఎక్సలెన్స్ వల్ల వచ్చాయి, అది మీకున్న సిస్టమ్ నుంచి రావట్లేదు. సిస్టమ్ నుంచి వచ్చే పరిస్థితి ఇది రావాలి. ఇప్పుడు మన దగ్గర పుల్ల గోపిచంద్ ఉన్నాడు, ఆయన ఒక అకాడమీ పెడితే అక్కడి నుంచి 5-6 పిల్లలు రావడం మనం చూసాం. ఎక్సలెంట్ స్టాండర్డ్స్ అంటే మీకు ఎంటైర్ కంట్రీలో ఆ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మండల్ లెవెల్లో ఉండి ఉంటే, జిల్లా లెవెల్లో ఉండి ఉంటే అసలు ఒక స్పోర్ట్స్ కల్చరే లేదు కదండి దేశంలో. ఆ స్పోర్ట్స్ కల్చర్ నుంచి మన వాడు రాలేదంటే మనం తప్పట్టచ్చు, కానీ ఇండివిజువల్లీ ఎక్సెల్ అయ్యేవాళ్ళని మనం పట్టుకొని వాళ్ళని ప్రొజెక్ట్ చేసి వాళ్ళని విదేశీ కుదిరించి వాళ్ళొక్కరిని ట్రైనింగ్ వాళ్ళకి రాకపోతే కూడా వాళ్ళ తప్పు అన్నట్టు మాట్లాడుతున్న పరిస్థితి. వీళ్ళు చేసింది ఏమీ లేదు, వాళ్ళకి రాకపోతే మీరే. ఇప్పుడు లక్ష్య సేన్ అన్న అతను సెమీఫైనల్స్ లో ఓడిపోయాడు, బ్రాంజిలో తడబడి ఉండొచ్చు, బట్ నీకు ఓడిపోవడానికి ఆడినట్టు ఉంది అని మాట్లాడటం నేషనల్ కోచ్ కరెక్ట్ కాదు కదా దిలీప్ గారు. అది కరెక్ట్ కాదు. అది ఎట్లా అతను పాపం ఆయన అతను కూడా నాకు తెలిసి ఇండివిజువల్ ఎక్సలెన్స్ తోనే వచ్చాడు తప్ప మీ సిస్టమ్ నుంచి వచ్చినోడు కాదు. సిస్టమ్ నుంచి వస్తే 10 మంది వచ్చిండేవాడు, టాప్ క్లాస్ వచ్చిండేవాడు. అతను తన ఇండివిజువల్ ఎక్సలెన్స్ తో అక్కడ దాకా వచ్చాడు. అదే ఎక్కువ అంటే మీరు అతన్ని కూడా క్రిటిసైజ్ చేసి దానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి అన్వేషిస్తే మనం ఏ విధంగా ఈ స్పోర్ట్స్ కల్చర్ ని కాపాడుతున్నట్టు, ఎట్లా దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు, ఎట్లా ప్రమోట్ చేస్తున్నట్టు. రైట్ సార్. ఒకసారి మనతో కిషోర్ పోరెడ్డి గారు కూడా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నాయకులు. కిషోర్ గారు నమస్కారం. కిషోర్ గారు, ఇది ఇప్పుడే దిలీప్ గారు చెప్పారు, వైరల్ అవుతా ఉంది. అది మోడీ గారు 2013లో మాట్లాడింది. సరే, నేను దానిలోకి వెళ్ళట్లా. సరే, ప్రతిపక్షాలు అన్నాక ఒక మాట అంటే బీజేపీ ప్రతిపక్షాలు ఉన్నా అంటారు, లేదా కాంగ్రెస్ ఉన్నా అంటారు, ఏది రాకపోయినా ప్రభుత్వాన్ని అంటారు, అది వేరే విషయం. మోడీ గారు కూడా అలాగే ఉండొచ్చు, ముఖ్యమంత్రిగా ఉండి కూడా. ఆయన అన్నదైతే ఆన్ రికార్డు ఉంది. ఒక 10 మంది మిలిటరీ వాళ్ళని కుర్రోళ్ళని పంపించిన 5-10 మెడల్స్ తెచ్చేవాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి, అది కూడా జాతకాలేదు ఈ ప్రభుత్వానికి ఆయన విమర్శ చేశారు. అది పక్కకి పెడదాం. ఇవాళ ఎవరు అంత ఘాటుగా ప్రభుత్వం మీద కాంగ్రెస్ మిగతా వాళ్ళు కూడా ప్రభుత్వ వైఫల్యం కూడా అలా నాకు తెలిసి పెద్దగా ఎక్కడ చర్చ కూడా రాలా. ఎంత వినేష్ పోగట్కి సెలవు వస్తలేదని దాని మీద దేశం అంతా చూస్తుంది. ఇలాంటి టైంలో ఒక్కొక్కటిగా వినేష్ పోగాటే మొత్తం ఆ దీక్షలో కూర్చున్నది, వినేష్ పోగాటే లీడ్ చేసింది. గతంలో సాక్షి మాలిక్ బ్రాంజ్ మెడల్ విన్నరు, మా మీద అత్యాచారం జరుగుతుంది, లైంగిక వేధింపులని రోడ్డును పడితే వాళ్ళు రోడ్డును పడ్డప్పుడు మీరు చర్యలు తీసుకోవాలా, మీకు నష్టం వస్తుంది అనుకున్నాక ఆయన ఎంపీగా పక్కన పెట్టారు, వాళ్ళ కొడుకు ఇచ్చారు, ఆయన అనుచరుడిని రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా చేశారు. ఇవాళ ఎవరైతే దీక్ష చేశారో ఆవిడే ఫైనల్కి వెళ్ళింది. బ్యాడ్మింటన్లో వెళ్ళలేకపోయారు. 38 ఈవెంట్స్ ఉంటే 4 మిగతా వాటిలో ఫెయిల్యూర్కి ఎవరు బాధ్యులు సార్? కిషోర్ గారు, వాళ్ళు దీక్ష చేయటం వల్ల వాళ్ళు మెడల్స్ రాలేదంటే మిగతా వాటిలో ఎందుకు రాలేదో కూడా చెప్పాలిగా ఆన్సరు. మీ వాయిస్ మీట్లో ఉంది కిషోర్ గారు.
ఈరోజు నేను అదే మన శ్రీకాంత్ తను పంపించాడు ఈ టాపిక్ అని చెప్పి లింక్స్ కూడా పంపించాడు నాకు. ఓకే, ఇప్పుడు ఈ సంజయ్ సింగ్ గారిది స్టేట్మెంట్ అది ఈనాడులో అనుకుంటాను తెలుగులో ఉండింది. అవును, అసలు ఆయన ఏమన్నాడా అని చెప్పి ఇక ఒరిజినల్ స్టేట్మెంట్ ఏమన్నా ఉందేమో అని చెప్పి వెతకడానికి నేను గూగుల్ చేశాను. నాకు నిజంగానే మనం ఇంతసేపు మాట్లాడుతున్నాము, అసలు ప్రభుత్వమే ఏదో వీళ్ళందరినీ ఉసిగొల్పి ఏదో మాట్లాడుతుంది అని అన్నాము. నాకు అసలు సంజయ్ సింగ్ గారు ఏమన్నారు అంటే, ఇప్పుడే రావు గారు అన్నారు కాన్సన్ట్రేషన్ తప్పుతుంది కదండి కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల అన్నారు. దానికి తేడాగా వారు ఏమనలేదండి. ఇండియా కుడ్ హ్యావ్ won 6 more medals in wrestling, but given the disturbance in the sport over the last 15-16 హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్? క్వశ్చన్ అదే సార్, ఆ డిస్టర్బెన్స్ కి ఎవరు కారణం? ఒక విషయం మీరు ఇప్పుడు అది అడుగుతున్నారా, లేకపోతే సంజయ్ సింగ్ గారు అది తప్పేమైనా పట్టుకుని అడుగుతున్నారా? 200% తప్పుగా సార్, కాదా? ఏది స్పోర్ట్స్ లో డిస్టర్బెన్స్ లేదా? డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది? అంటే ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే కూడా గవర్నమెంట్ కనిపించాలా? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. స్పోర్ట్ లో డిస్టర్బెన్స్ జరిగిందా? జరిగింది. జరగడం వల్ల డిస్టర్బ్ అవుతారా? వాళ్ళ ఫోకస్, కాన్సన్ట్రేషన్ ఇవన్నీ అవుతాయా? దానివల్ల స్పోర్ట్స్ మెన్ నష్టపోయారు. మనకి ఇంకొక 6 మెడల్ వచ్చేవి. ఎవరు సాధించేవాళ్ళు? అదే స్పోర్ట్స్ సాధించేవారండి, వీళ్ళే సాధించేవారు. వాళ్ళ అవకాశాలు తగ్గాయి అని చెప్పారు. నాకు వచ్చిన ఇంగ్లీష్ ప్రకారం మీ ఇంగ్లీష్ 100% కరెక్ట్ సార్. నేను ఇంగ్లీష్ లో ఒక తప్పు విషయం, లెట్ మీ స్పీక్ సార్, లెట్ మీ స్పీక్. నేను వర్డ్ టు వర్డ్ చెప్తున్నాను. వారు అన్నది ఏంటి అంటే, స్పోర్ట్ లో డిస్టర్బెన్స్ గత 12 నుంచి 15 నెలల వల్ల ఉండడం వల్ల మనకు 5 నుంచి 6 మెడల్లు రెజ్లింగ్ లో తగ్గాయి అన్నారు. ఇందులో ఎవరైనా మన ప్యానలిస్ట్లే గానీ మీరే గానీ ఇది డిస్ప్యూట్ చేస్తారా? అంటే డిస్టర్బెన్స్ ఎవరు, ఆయన ఎవరిని తప్పు పడుతున్నారు? అది ఆయన ఎవరిని తప్పు పట్టట్లేదు సార్, ఆయన ఎవరిని తప్పు పట్టట్లేదు. ఎందుకు మనకింత అడిగితే సార్ స్పోర్ట్ లో డిస్టర్బెన్స్ ఉండింది, ఆ డిస్టర్బెన్స్ వల్ల మనం తగ్గాము అన్నారు. రైట్, ఓకే. అక్కడ కూర్చుని వారు అభాండాలు వేయలేరు, వీరి మీద అనలేరు, వారి మీద అనలేరు. రైట్ సార్, ఉన్న వాస్తవాన్ని చెప్పారు సార్. సెకండ్ కిషోర్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నాకు అర్థం కిషోర్ గారు, రావు గారు మీరు చెప్పండి. అంటే కిషోర్ పోరెడ్డి గారు చెప్పడం ఏం చెప్తా ఉన్నారంటే, డిస్టర్బెన్స్ వచ్చిన వల్ల అన్నారు. డిస్టర్బెన్స్ ఎవరి వల్ల అన్నది ఆయన ఏం చెప్పలేదు, స్పోర్ట్స్ మెన్ ప్రత్యేకంగా అనలేదు అంటున్నారు. డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చిందో కాసేపు చర్చిద్దాం రావు గారు. సార్ నేను చెప్పండి, స్పోర్ట్స్ లో డిస్టర్బెన్స్ రాలేదండి. రెజ్లింగ్ ఫెడరేషన్ అడ్మినిస్ట్రేషన్ వల్ల డిస్టర్బెన్స్ వచ్చింది. ఓకే, దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ది స్పోర్ట్స్ డిస్టర్బెన్స్ అండ్ రెజ్లింగ్ ఫెడరేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే ఉన్నారో వారి వల్ల డిస్టర్బెన్స్ వచ్చి క్రీడాకారులు అభద్రతా భావంతో 15 నెలలు రోడ్డు మీద కూర్చున్నారు. దానివల్ల ప్రాక్టీస్ చేయటం జరగలేదు, వాళ్ళు పార్టిసిపేట్ చేయటం జరగలేదు, దానివల్ల నష్టం జరిగింది అనేది వాస్తవం. దానికి ఎవరు కారకులు? గుడ్డు ముందా పిల్ల ముందా అంటే నేను పిల్ల ముందు చెప్తాను, రెజ్లింగ్ ఫెడరేషన్ బాధ్యత అది. మీరే రెజ్లింగ్ ఫెడరేషన్ చేసిన కార్యక్రమాల వల్ల క్రీడాకారులు అసంతృప్తి రోడ్డు ఎక్కారు కాబట్టి ఈ గేమ్స్ మెడల్స్ పోటా కావడం రెజ్లింగ్ ఫెడరేషన్ అనేది నా దృఢాభిప్రాయం. దీంట్లో రెండో డిఫరెన్స్ లేదు. స్పోర్ట్స్ లో డిఫరెన్స్ రాలేదండి, స్పోర్ట్స్ లో డిస్టర్బెన్స్ లేదు. కానీ అది కాదు రావు గారు, అలా అనుకున్నా ఎవరైతే ఆ మొత్తం మూవ్మెంట్ ని లీడ్ చేశారో ఆవిడే ఫైనల్ వెళ్ళగలిగింది. మిగతా చాలా వాటిలో ఎవరు వెళ్ళలేకపోయారు. అదే చెప్పబోతున్నా. ఇప్పుడు చాలా లాజిక్ పాప పోగొట్టు విషయంలో చాలా మంది సెకండ్ మెడల్ వస్తుంది ఇవ్వాలని కోరుకుంటున్నారు. యాజ్ పర్ మై నాలెడ్జ్ సార్, ఆ అమ్మాయి వెయిట్ ప్రకారం అయితే రిసెక్ట్ చేస్తారు, నో కన్సిడరేషన్. ఎందుకంటే ఇవాళ ఈ పాపని కన్సిడర్ చేస్తే ప్రతి ఒలింపిక్స్ లో ప్రతి దేశంలో ప్రతి చోట ఇదే ప్రాబ్లమ్స్ వస్తాయి, చెయ్యి. కానీ నేనేం ఆర్గ్యూ చేశానంటే, నేను ఆ సిఏఎస్ కి కూడా పంపిస్తాను నా మెసేజ్. 10th క్లాస్ పాస్ అయిన పాప, ఇంటర్మీడియట్ పాస్ అయిన పాప డిగ్రీలో కాపీలో పట్టుకుంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయరు కదా. అలాగే ఫస్ట్ పేమెంట్ అయినప్పుడు క్వార్టర్ ఫైనల్స్ గెలిచింది, సెమీఫైనల్స్ గెలిచింది, ఫైనల్స్ అప్పుడు పేమెంట్ లో ఫెయిల్ అయింది కాబట్టి ఫైనల్స్ అమౌంట్ డిస్క్వాలిఫై చేయదు. కానీ ఎంటైర్ టోర్నమెంట్ మొత్తం డిస్క్వాలిఫై చేయడం న్యాచురల్ జస్టిస్, ఈక్వల్ జస్టిస్ కాదు. అది కన్సిడర్ చేయమని చెప్పి ఆర్గ్యూ చేస్తే దాని మీద అక్కడ ఆర్గ్యుమెంట్ లో కొంత వెనక ముందు జరిగి కొంచెం సందిగ్ధంలో పడ్డారని నాకు తెలిసింది. ఎందుకంటే ఇక్కడ లాజిక్ ఆ పాప ఫైనల్స్ లో పేమెంట్. అవును సార్, అంటే కాదు రావు గారు మీరు చెప్తున్న 100% కరెక్ట్. నా చర్చ ఇంత కీలకమైన టైంలో ఇప్పుడు మిగతా అన్నిట్లో గతంలో ప్రైజులకి హాకీలో లాస్ట్ టైం మనం జస్ట్ మిస్ అయింది లేడీస్ హాకీలో, అది మళ్ళీ ఈసారి కూడా ఇంప్రూవ్ కావాలి. హాకీ మీద ఎంత ఖర్చు పెట్టామో చెప్పలా,
లేదు లాస్ట్ టైం బ్రాంచ్ వచ్చింది మెన్స్ హాకీలో, మళ్ళీ ఈసారి బ్రాంచ్ వచ్చింది, ఎందుకు ఇంప్రూవ్ కాలేదో చెప్పలా. ఇవేమి చెప్పకుండా 3,480 కోట్లు శాంక్షన్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అందులో 1000 కోట్లు ఖేలో ఇండియా అని చెప్పేసి అలా ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చాక ఖేలో ఇండియా అని నేషనల్స్ ఆడిన మొదటి 8 టీములు యూత్ గేమ్స్, ఇంటర్ యూనివర్సిటీ ఆడే టీములు లాగానే ఆ ఖేలో ఇండియా యూనివర్సిటీ అనవసరమైన టోర్నమెంట్ పెట్టి సంవత్సరాలు 1000 కోట్లు ఖర్చు పెడతారు. ఎందుకంటే ఆల్ ఇండియా యూనివర్సిటీ ఆడే 3 సంవత్సరాలు, ఆల్ ఇండియా యూనివర్సిటీలో ఆడిన వాళ్ళని మళ్ళీ ఇంకొక ఇండియన్ యూనివర్సిటీలో 20 టీములు ఆడిస్తుంది. ఎందుకండి ఆల్ ఇండియా యూనివర్సిటీ సెలెక్ట్ చేసి ఈ 1000 కోట్లు అదే ఖర్చు పెడితే డెఫినెట్ గా 15వ స్థానం 20వ స్థానం 10వ స్థానం వస్తాం. ఆ 1000 కోట్లు టోర్నమెంట్ల మీద ఖర్చు పెట్టకుండా ఆ 1000 కోట్లు నేషనల్స్ అప్పుడు యూత్ గేమ్స్ అప్పుడు నేషనల్స్ కండక్ట్ చేసినప్పుడు ఆ పిల్లలు ఐడెంటిఫై చేసి వాళ్ళు అడాప్ట్ చేసుకుని ఆ 1000 కోట్లు ప్రస్తుతం ఆ పిల్లల మీద ఖర్చు పెడితే డెఫినెట్ గా మెడల్స్ వస్తాయి అనేది నా అభిప్రాయం. కాదు సార్, ఇప్పుడు అశ్విని వినేష్ పోగట్ మీద 70 లక్షలు ఖర్చు పెట్టాం, అక్కడ ట్రైనింగ్ పంపించాం, ఇక్కడ ట్రైనింగ్ పెట్టామని ఇప్పుడు పార్లమెంట్ లో చెప్పటం, లేకపోతే బ్యాడ్మింటన్ మీద 1,75 లక్షలు ఖర్చు పెట్టామని చెప్పటం, వాళ్ళు మెడల్ గెలవలేక బాధపడుతున్నప్పుడు వాళ్ళని మరింత కొల్లబొడిచేలాగా ఈ వ్యాఖ్యలు చేయడం. ఈ సందర్భంగా ఒక విషయం చెప్తాను. 3,450 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారంటే కేంద్ర ప్రభుత్వము 100 కోట్లు ఖర్చు అయ్యే రైల్వే కన్సెషన్ తీసేశారు కోవిడ్ తర్వాత. జాతీయ పోటీల్లో రాష్ట్ర పోటీలో పాల్గొనే క్రీడాకారులు గతంలో 25% పేమెంట్ తో టికెట్ కొనుక్కు టోర్నమెంట్కి వెళ్ళేవారు. 100% రానుబోను ఛార్జీలు కొనుక్కు వెళ్ళాలంటే కొంతమంది ప్రజల క్రీడాకారులు మానేస్తున్నారు. కొన్ని సంఘాలు డబ్బులు పెట్టుకుని, కొన్ని సంఘాలు క్రీడాకారుల దగ్గర డబ్బులు వసూలు చేసి ఒక మధ్య తరగతి బడుగు 15 వర్గాల కుటుంబాలు వాళ్ళ పిల్లలను చదివించుకుంటారా, వేల ఖర్చు పెట్టి పిల్లల్ని జాతీయ పోటీలు పంపిస్తారా, రైల్వే ఛార్జీలు పెట్టుకుని భోజనాలు పెట్టరు, కనీసం భోజనాలు రైల్వే టికెట్లు కూడా ఇవ్వలేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు మనం ఉంది. ఒలింపిక్స్ లో మనం రాలేదనేటువంటి మాట్లాడే వాళ్ళకి అర్హత లేదనేది ఈ సందర్భంగా చెప్తున్నాను. రైట్. ఒకసారి మోహన్ గారు, ఇక్కడ ఇప్పుడు ఈ ఒలింపిక్స్ మీరు ఇందాక చెప్పారు స్టాండర్డ్స్ పెరిగిపోతున్నాయి, సరే మనం బడ్జెట్లో ఎందుకు కేటాయించలేకపోతున్నాం, మోడీ గారు చెప్పినట్టు మిలిటరీ లెవెల్ మరి ఎందుకు పంపించలేదు, 10 ఏళ్ళ నుంచి 8 రెండు ఒలింపిక్స్ జరిగినాయి మోడీ గారు ప్రధాని అయిన తర్వాత, సరే ఫస్ట్ తీసేసిన ఎప్పుడన్నా మిలిటరీ వాళ్ళు 10 మంది ట్రైనింగ్ ఇచ్చి పంపించుంటే వచ్చిండేవి నిజంగా. ఇది జరగకుండా విమర్శ వాళ్ళు చేసి ఇవాళ ఎవరు విమర్శ చేయకుండానే తిరిగి ప్లేయర్స్ మీద రకరకాల రూపాల్లో ఇంత డబ్బులు ఖర్చు పెట్టాం అయినా రాలేదు అని కోచ్లు లేదంటే ఫెడరేషన్లు అసోసియేషన్లు మాట్లాడటం ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఒకటి అండర్స్టాండ్ చేసుకోవాలా, ఇన్ని పైసలు ఖర్చు చేసిండు మా ఇండియా స్పోర్ట్స్ పర్సన్ అయితే, it is not only sports. You are having connection towards all over the world. That friendship will develop a lot of way. అంటే నువ్వు పైసలు ఖర్చు చేసినావు ఇదని మెడల్స్ వచ్చిందో లేదా అదని పక్కన పెట్టండి. బట్ you have a very good relation, we will have a very good relation with other countries also. అక్కడ ఏమవుతుంది, ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది. మన ఇండియన్ గవర్నమెంట్ ఆల్సో విల్ హ్యావ్ గుడ్ కాంటాక్ట్స్ విత్ ది అదర్ కంట్రీస్ ఆల్సో అండ్ ట్రేడ్ అండ్. కాదు సార్, ఇప్పుడే రావు గారు చెప్పారు కింద స్థాయి నుంచి ప్లేయర్స్ ఎదగాలంటే ఇప్పుడు హైదరాబాద్ ఉన్నాడు జార్ఖండ్ వెళ్ళాలి, లేకపోతే బీహార్ పాట్నా వెళ్ళాలి, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలి, ఏదో తినక కష్టపడి. ఇప్పుడు నిన్న చూస్తున్నాం మనం జావలిన్ త్రో నదీము, ఊర్లో వాళ్ళంతా డబ్బులు వేసుకొని అది ఇస్తే గోల్డ్ మెడల్ వస్తే ఇవాళ కూడా ఎవరో పాపం గేదెని బహుమతి ఇచ్చారు. అంటే ఒరిజినల్ గా కింద నుంచి వచ్చేవాళ్ళు చాలా కష్టాలు పడి వస్తారు, వాళ్ళకి ప్రభుత్వం ఉన్న 25% రైల్వే కన్సెషన్ కూడా తీసేసిందని రావు గారు చెప్తా ఉన్నారు. వీళ్ళేమో మెడల్ వచ్చే వాళ్ళకి ₹1 పెట్టేందుకు పార్లమెంట్ లో దాన్ని గొప్ప విషయంగా చెప్పుకున్నారు, వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడుతున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇప్పుడు ఆయన నదీం అర్షద్ గెలిచినాక పాకిస్తాన్ లో వాళ్ళు ఆనర్ చాలా బాగా చేశారండి. బట్ ఈ కమ్స్ ఫ్రమ్ వెరీ పూర్ ఫ్యామిలీ. అవును. అంటే నా ఉద్దేశం ఏంటంటే నువ్వు పెర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే వేరే కంట్రీస్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. స్టాండర్డ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ చాలా బాగున్నది వేరే కంట్రీస్. మనం కాంపిటీషన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనం వాళ్ళ స్టాండర్డ్ ఎట్లా ఉన్నది అది మనం ప్రిపరేషన్ లో ఉండాలి. అంటే బిఫోర్ ది ఒలింపిక్స్ అంటే ఇప్పుడు వెరీ నెక్స్ట్ డే స్టార్టెడ్ ప్రిపరేషన్ ఫర్ ద నెక్స్ట్ ఒలింపిక్. అట్లాంటి ఒక ఫ్రమ్ స్కూల్ లెవెల్ కాలేజ్. కాదు సార్, ఇప్పుడు మోహన్ గారు స్ట్రైట్ గా ఒకటి, ఇప్పుడు మనకి మెడల్స్ భారీగా 117 మంది వెళ్ళారు, బిగ్గెస్ట్ రెజిమెంట్ అని మనం పతాక శీర్షికల్లో రాసుకున్నాం. అనుకున్న స్థాయిలో మెడల్స్ రాలేదు. దీనికి బాధ్యత అంటే మొట్టమొదటి ఎవరు బాధ్యత తీసుకోవాలి? వెళ్ళిన ప్లేయర్సా లేకపోతే ఎవరు తీసుకోవాలి?
అంటే ఇప్పుడు ప్లేయర్స్ తీసుకోవాలండి, ప్లేయర్స్ హావ్ బీన్ సెంట్ దేర్, సో దే హావ్ టు పెర్ఫార్మ్ వెల్ ఇన్ ద గ్రౌండ్. అక్కడ వాళ్ళు పెర్ఫార్మ్ చేయకపోతే దేర్ ఇస్ అనదర్ ఛాన్స్ ఫర్ యూ కెన్ డూ బెటర్ అని అట్లాంటి మోటివేషన్ చేయాలి వాళ్ళకి. డెఫినెట్లీ ఇండియన్ గవర్నమెంట్ ఎంత ఫెసిలిటీస్ ఇవ్వాలో వాళ్ళు చేసింది, కానీ వాళ్ళ ప్లానింగ్ లో ఏమి ఉండాలంటే వేరే కంట్రీస్ ఎట్లా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు, చిన్న చిన్న కంట్రీస్ కూడా వాళ్ళు ఎక్కువ గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ సాధించంటే మన కంట్రీలో ఎందుకు అక్కడ తక్కువ అవుతుంది? ఇప్పుడు వినేష్ పోగట్ ఉంది మోహన్ గారు, వరుసగా ఒకే రోజు క్వార్టర్స్, ప్రీ క్వార్టర్ సెమీస్ గెలిచింది. ఆమెకి ఆ డైటీషియన్ ఎవరు అక్కడ ఉండి, ఫిజిషియనా, కోచా, డైటీషియనా, లేకపోతే న్యూట్రిషనిస్టా, ఆమె ఏం తినాలి ఏమి తినకూడదు, ఒక్క రోజులో 2.7 కేజీలు పెరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు? దానికి సంబంధించిన ప్రొఫెషనల్ ఇది మనకు ఉన్నదా? హ్యాండిల్ చేయగలుగుతామా? లేదా ఆమెను గాలికి వదిలేసి ఇందాక రావు గారు అన్నట్టు బయట తాగి తందనాలు ఆడుతున్నారని నాబోటోడు ఇంకొకటి అంటే ఏమవసరం చెప్తారు? అంటే ఇది చాలా కరెక్ట్ అండి. ఇది కోచెస్ అండ్ ఆల్సో ది సపోర్ట్ స్టాఫ్, ఈ పార్టిసిపెంట్ అంటే ఇప్పుడు వినేష్ పోగట్ వాళ్ళ వెయిట్ వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు ఒక దాని లోపల ఉండాలని వాళ్ళు ఒక న్యూట్రిషన్, లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్, లేకపోతే స్లీప్ హ్యాబిట్స్, ఇట్లాంటి హ్యాబిట్స్ తోటి దే షుడ్ కంట్రోల్. అంటే అది కాదు సార్, ఆమె ఏం తినాలో ఆ పూట ఆ డైటీషియన్ కదా చెప్పాలి. ఫైనల్కి వెళ్ళిన అమ్మాయి తెల్లారి ఫైనల్ ఉంటే ఇవాళ ఏం తినాలో ఆయన దగ్గర ఉండి చూసుకోవాలి కదా, చూసుకుంటే పరిస్థితి రాదేమో కదా. అదే అండి, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది న్యూట్రిషన్, ఇట్ ఈస్ డ్యూటీ ఆఫ్ ది కోచెస్ టు సీ దట్ వాళ్ళు ఎక్కువ వెయిట్ పోకుండా విత్ ఇన్ దట్ వెయిట్, అంటే సెమీఫైనల్ నువ్వు గెలిచిన ఒక ఫైనల్ కో గెలవచ్చు అట్లాంటి. మరి పీటీ ఉష గారు వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు, క్యాండిడేటే చూసుకోవాలి, లేదంటే పర్సనల్ స్టాఫ్ చూసుకోవాలంటారు, ఎలా సార్ అది? అది చాలా తప్పండి. ఈవెన్ ఐ కాన్, బికాస్ నువ్వు అక్కడ స్పోర్ట్స్ ఉండి నువ్వు కోచెస్ అన్ని పంపిస్తే ఆ క్యాండిడేట్ వెనకాల కోచెస్, అదర్ స్టాఫ్ వాళ్ళు వెనకాల ఉండాలి. క్యాండిడేట్ వెనకాల యూ హ్యావ్ టు రెడ్యూస్ ద వెయిట్, యూ షుడ్ నాట్ ఎక్సీడ్ ఈవెన్ 100 grams ఆల్సో. అట్లాంటి వాళ్ళు ఫాలోఅప్ చేయాలి. ఫాలోఅప్ చాలా ఇంపార్టెంట్ అండి. వేరే కంట్రీస్ లో ఎట్లా చేస్తున్నారండి? How is the other countries are doing? Managing, yes, when exactly. they are able to maintain that weight, why we cannot weight 100 grams is not a big but follow up undala. Okay. ఫారిన్ కోచెస్ పెడితే ఏమవుతుంది, కమ్యూనికేషన్స్ తక్కువ ఉంటుంది. డెఫినెట్లీ మై ఇండియన్ కోచెస్ ఉంటే డెఫినెట్లీ ఒక ఛాన్స్ ఉంటుంది, కానీ దీని వెనకాల చాలా పాలిటిక్స్ ప్లే అయింది అని చెప్పొచ్చండి. ఎందుకంటే వినేష్ పోగట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ రిజల్ట్స్ ఇన్ ది వరల్డ్ ఛాంపియన్షిప్, అండ్ 16th వరకు వెయిట్ జడ్జ్మెంట్ ఏమొస్తుందో చూద్దాం. లెట్ us hope for the best. కానీ దిలీప్ గారు, ఇక్కడ వాళ్ళకున్న కమిట్మెంట్, మహావీర్ పోగట్టు ఒక ప్రకటన ఇచ్చాడు, నేను తప్పుకున్నాను రిలీజ్ అనగానే, లేదు కన్నీళ్లు పెట్టుకుంటున్న సందర్భంలో కూడా ఆ త్యాగం లేదంటే ఆ పట్టుదల, నువ్వేం డిసప్పాయింట్ కావద్దు, 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో నువ్వు మెడల్ కొడతావు, నేను చూసుకుంటాను రా అని చెప్పి వినేష్ పోగట్ పెదనాన్న ఒక బలమైనటువంటి ప్రకటన ఇచ్చాడు, ఆ అమ్మాయికి వెన్నుదన్నుగా. వేరే యాజ్ దిస్ రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్ ఎవరున్నారో, నువ్వు ధర్నా చేయటం వల్ల ఓడిపోయావు అన్న రీతిలో ఆయన మాట్లాడుతున్నాడు. పచ్చిగా చెప్తున్నాను సార్, కనపడుతుంది అది ఆయన స్టేట్మెంట్. కిషోర్ గారు అబ్జెక్ట్ చేయొచ్చు, మీరు నో సార్, దెన్ యూ హ్యావ్ టు హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అన్నది మీరు చెప్పాలి కిషోర్ గారు. దిలీప్ గారు, ఈ ఆర్గ్యుమెంట్స్ వరుస పెట్టి పీటీ ఉష గారి దగ్గర నుంచి, ప్రకాష్ పడుకునే దగ్గర నుంచి, సంజయ్ సింగ్ దాకా మాట్లాడిన వాటికి వాట్ దే ఆర్ ట్రైంగ్ టు కన్వే ఇస్తారు. కిషోర్ గారు మీకు ఇస్తారు, ఒక్క నిమిషం కిషోర్ గారు, ఐ విల్ గివ్ యు ఎనఫ్ టైం. కిషోర్ గారు, ఐ విల్ గివ్ యు ఎనఫ్ టైం. లెట్ దిలీప్ గారు స్పీక్. ఇప్పుడు ఇది అన్ఫార్చునేట్ అండి, రెజ్లింగ్ ఫెడరేషన్ కి బాధ్యత ఉన్నతను రకంగా మాట్లాడడం. వాళ్ళ చిన్నానేమో ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చినట్టుంది, నేను రిటైర్ అవుతున్నాను, దాన్ని ఖండిస్తూ ఆయన లేదు నెక్స్ట్ ఒలింపిక్స్ నేను తయారు చేస్తా, నాది బాధ్యత అని పాపం ఆయన చాలా ఎమోషనల్ గా చాలా ఎంకరేజింగ్ గా మాట్లాడారు. ఎంటైర్ కమ్యూనిటీ అని మొత్తం అందరం కూడా ఇండియన్స్ కూడా అమ్మాయి వెనక నిలవాల్సిన టైం ఇది. అది ఎవరైనా సరే ఆ స్పోర్ట్స్ ఈవెంట్ లోపల ఇట్లాంటి జరుగుతుంది ఎక్స్పెక్ట్ చేయండి. నేను లవ్లీనాది కూడా స్టేట్మెంట్ చూసా, నేను 75 కేటగిరీలో పోవడానికి 2 kgs వెయిట్ తగ్గించుకున్నా, మోర్ కంఫర్టబుల్ ఇన్ దిస్ కేటగిరీ అని అమ్మాయి. సో అంటే ఈ తగ్గించుకోవడం పెంచుకోవడం అనేది ప్రతిరోజు అక్కడ వాళ్ళు మానిటర్ చేసేటువంటి ఒక సబ్జెక్టే. అంటే అది కోచెస్ కావచ్చు, డైటీషియన్స్ కావచ్చు, ఎవరైనా సరే రెగ్యులర్ గా మానిటర్ చేస్తున్నారని అర్థం కాదు. సో ఇది ఒక ఫోకస్డ్ ఐటమ్ అయినప్పుడు
మరి ఎట్లా అమ్మాయి 100 grams ఎక్కువ ఎందుకుందో మీరు అన్నట్టు రాత్రి అంతా ఎక్సర్సైజ్ చేయడం ఏంటో 2 kgs రాత్రి దీని మీద ప్రభుత్వం మీద ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ మీద ఇంకొక విమర్శ వస్తుంది సార్ ఆల్రెడీ. ఎందుకంటే బహుశా ఈ వినేష్ ఒకటికే కాదు, ఇప్పుడు బ్రాంజ్ గెలిచిన అతను కూడా 3.5 kgs ఎక్కువ ఉన్నాయంట ఆయన ముందు రోజు రాత్రి. సో తను ముందు రోజు నైట్ అంతా తను మళ్ళీ ఎక్సర్సైజ్ అంటే మేబీ మన ఒంటి తీరా కారణం ఏంటో తెలియదు. బట్ అలాంటి రూల్ ఒక దాన్ని ఏమన్నా దిక్కుమాల రూల్, ముందు రోజు 50 kg లోపల ఉంటే రెండో రోజుకి 3.5 కిలోలు పెరుగుతున్నారంటే ఏ కారణంగా పెరుగుతున్నారు? రెండో రోజు అసలు వెయిట్ చూడాలా వద్దా? 15 నిమిషాలే టైం ఎందుకు పెట్టారు? ఈ రూల్స్ మనం చూసుకున్నావా? లేదు. నేను ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ ఇదే అడుగుతున్నాను. 3 బౌట్స్ మీరు అన్నట్టు ఇంత ముందు 3 బౌట్స్ ఒక సింగిల్ డే లో గెలిచిన ఎగ్జాక్ట్లీ ఆ 3 కేటగిరీలోకి పర్ఫెక్ట్ గా విదిన్ ది వెయిట్ రాత్రి మారిపోవడం నిజంగా ఆశ్చర్యం అనిపించింది. అంటే దీనికి డెఫినెట్లీ అమ్మాయిది కారణం కాదు కదా, ఆమె మెయింటైన్ చేయలేదు. దానికున్న కోచ్ కావచ్చు, డైటీషియన్ కావచ్చు, మరొకటి కావచ్చు, డాక్టర్ కావచ్చు, వీళ్ళు మానిటర్ చేయాల్సిన అవసరం అనేది మనకు చాలా క్లియర్ కనపడుతుంది. ఏదేమైనా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇంతకుముందు అన్న ప్రకారంగా ఇప్పుడు స్పోర్ట్స్ కల్చర్ అనేది లేదండి. మీరు ఎవరైనా సరే విపక్షం అన్నా స్వపక్షం అన్నా ఇంత ఖర్చు పెట్టాము, ఇది వేస్ట్ అయింది, మాకు రిజల్ట్ వస్తుంది అనుకున్నాం, రాలేదు అనడం చాలా దారుణం. అది ఇప్పటికే ఇన్అడిక్వేట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు ఈ దేశంలో. మీరు ఇంతకుముందు అన్నట్టున్నారు ఇనిషియల్ కామెంట్స్ లో కూడా, ఈ దేశం చలి ప్రాంతంలో అథ్లెట్స్ ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంది, ఉష్ణ ప్రాంతాల్లో చేయడానికి అవకాశం, అన్ని డైవర్సిఫైడ్ కంట్రీ మనది, అన్ని రకాల వాతావరణాలు ఉన్నాయి. అంటే మీరు ఒక ట్రైబ్ ను ట్రైన్ చేస్తే ట్రైబల్ నుంచి ఆర్చరీ నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే రకరకాల స్పోర్ట్స్ మన్ని ఈ దేశంలో ఉన్న వైవిధ్యత వల్ల మనం తయారు చేయడానికి అవకాశం ఉండి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక సరైన ప్లానింగ్ లేక మనం ఫెయిల్ అవుతున్నాం అనేది అనుమానమే లేదు అందులో. కాబట్టి ఇండివిజువల్ గా స్పోర్ట్స్ మన్ని 80% బ్లేమ్ చేయలేము మనం, అది ఏమన్నా కానీ సర్కమ్స్టెన్సెస్ మనందరం కూడా. రెజ్లింగ్ ఫెడరేషన్ లో వంక దొరికింది కాబట్టి మాట్లాడారు సార్, మిగతా వాటిలో ఎందుకు రాలేదంటే ఎవరు సమాధానం చెప్పాలి? అదే కదా ఇప్పుడు ఇప్పుడే టోటలీ బాధ్యత వాళ్ళది. అన్ని నెలలు ఆ పిల్లలు అంత టైం కోల్పోయారు. మిగిలిన ఫెడరేషన్స్ కూడా మాట్లాడు. ఇప్పుడు బ్యాడ్మింటన్ లో రాలేదు, బాక్సింగ్ లో రాలేదు, వేరే జిమ్నాస్టిక్స్ లో రాలేదు. లాస్ట్ టైం దీపా కర్మాకర్ 4th పొజిషన్ లో వచ్చింది. బాక్సింగ్ లో అంతకు ముందు వచ్చాం, బ్యాడ్మింటన్ లో చాలా సార్లు వచ్చాం. ఇవన్నీ ఎందుకు రాలేదు? కనీసం మనం ఆల్రెడీ పథకాలు గెలిచిన రంగాల్లో కూడా పథకాలు రాకపోవడానికి కారణం బాధ్యత ఎవరు తీసుకోవాలి సార్? డెఫినెట్లీ ఈ స్పోర్ట్స్ బాడీస్ ఏనండి. వాళ్ళు ఏదైనా తక్కువ ఉంటే అడగాల, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాలా, ఇంకా ఫండ్స్ కావాలంటే గవర్నమెంట్ దగ్గర తీసుకోవాలా. బెస్ట్ వాళ్ళ స్పోర్ట్స్ పర్సన్ క్రియేట్ చేసే బాధ్యత వాడదే కానీ ఇంతమంది అన్నాను కదా, ఇండివిజువల్ గా ఎక్సెల్ అయ్యే వాళ్ళని పట్టుకొని మనం ఏదో వాళ్ళ గొప్ప మన గొప్ప అనుకుంటే ఎట్లా ఇప్పటికి కూడా. రైట్ దిలీప్ గారు. సార్ ఆఖరిగా కిషోర్ గారు, సరే రెజ్లింగ్ లో రాకపోవడానికి కారణం సంజయ్ సింగ్ గారు చెప్పారు. మరి మిగతా వాటిలో బాక్సింగ్ లో లేకపోతే బ్యాడ్మింటన్ లో వీటిలో రాకపోవడానికి కూడా కారణాలు కావాలి సార్, చెప్తారా? గారు అక్కడికి వద్దాము. ముఖ్యంగా రావు గారు, మోహన్ గారు, దిలీప్ గారు మాట్లాడిన విషయాల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని వచ్చాయి. వాటికి ముందుగా ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎవరు ఏమీ అనట్లేదు, మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాము, దీంట్లో ఇన్ని ఖర్చు పెట్టాము, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? మేము పెట్టాల్సిందంతా పెట్టాము, ప్లేయర్స్ మాత్రమే పర్ఫామ్ చేయలేదు అని చెప్పి వారి మీద నెపం నెట్టడానికి అని మీరు అన్నారు. ఇప్పుడు సాగరిక ఘోష్ ఉన్నారు, మొన్నటి వరకు అంటే జర్నలిస్ట్ మీలాగే, కానీ ఈ రోజు వారు పొలిటీషియన్, వారు టిఎంసి, ఇక మీకు ఇండి అలయన్స్ కూటమిలో was made to pay the price for defiance. That why it is not just about wrestling. రైట్, మీకు ఒక్కరే కాదండి, ఇండియా అలయన్స్ లో మీరు సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు ఇదంతా. అసలు మోడీ గారు అంతకుముందు మీరు ఎజిటేషన్ చేశారు చేయబట్టి, నేను ఒక చిన్న ఇది చెప్తాను అందరికీ అర్థమవుతుంది. మెషిన్ లో అమ్మాయి నిలబడి ఉంటది, మోడీ గారు వెనక నుంచి ఒక ఏళ్ళు కాలు బొట్టని ఇది ఉంటది కదా, వేలుతో ప్రెస్ చేస్తున్నారు ఆమె ఓవర్ వెయిట్ అవ్వాలని చెప్పి. ఇవి కార్టూన్స్ గురించి మాట్లాడలేదు సార్. సార్ ఒక్క నిమిషం నేను అనేది పొలిటిసైజేషన్ అయింది సార్. పొలిటిసైజేషన్ అవుతుంది, ఎవరు అడగలేదు అంటుంటే ఆ ప్రశ్నకి అది సమాధానం. 2013లో మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నాటి ఇవాళ ప్రస్తుత ప్రధాని మాట్లాడారు 2013లో. కాదు, దిలీప్ గారి దగ్గర ఉంది, దిలీప్ గారు చూపించండి. శ్రీనివాస్ గారు, మీరు 2013లో మోడీ గారు మాట్లాడారు అన్నారు. నేను అది నాకు తెలియదు కూడా, అయినా కానీ నేను డిస్ప్యూట్ చేయలేదు. కాకపోతే నేను ఇప్పుడు డిస్ప్యూట్ చేస్తున్నది ఒకటే ఒక స్టేట్మెంట్. 2013లో మోడీ గారు మాట్లాడారు కానీ ఇప్పుడు ఎవరూ మాట్లాడలేదు అని అంటుంటే, సార్ ఇట్లా ఆర్టికల్ రాశారు, ఇట్లా కామెంట్లు చేశారు, ఒక
అనే నడుస్తోంది, మోడీ గారే ఓడించారు అన్నటువంటి ప్రాపగండా నడుస్తోంది అని మీ దృష్టి దానికి సొల్యూషన్ మీరు ప్రతిపక్షాలు విమర్శించుకోకుండా ఆటగాళ్ళ మీద బాణాలు వేస్తే ఎట్లా సార్? మీరు నన్ను ఒక్క 2 minutes మాట్లాడండి, వారికి ఇచ్చినట్టుగానే కాస్త ఫ్రీ టైం చెప్పండి. ఎందుకంటే ఇంకొక రెండో విషయం ఏంటి అంటే, మీరు ఖర్చులు పెట్టిన లిస్టులు ఇవన్నీ ఏం చెప్పానంటే, మన సైడ్ నుంచి కూడా ప్రయత్నము, ఇదేదో కుట్రపూరితమైన చర్య కాదు, మన సైడ్ నుంచి కూడా ప్రయత్నం జరిగింది. ఎక్కడైనా తక్కువ చేస్తుంటే తక్కువ చేస్తుంటే సరిదిద్దుకోవాలి, కానీ ఇది అంత పొలిటిసైజ్ చేయడం అనేది తప్పు అన్న టైప్ లో అన్నారు. ఇది చూడండి, ఇంకొక జస్ట్ బేర్ విత్ మీ సార్, జస్ట్ సంజయ్ సింగ్ గారు ఏమన్నారు అని, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డిమాండ్స్ యాక్షన్ అగెయిన్స్ట్ వినేష్ ఫోగాట్స్ సపోర్ట్ స్టాఫ్ అని అందులో ఈ సంజయ్ సింగ్ గారు మాట్లాడుతూ, వీరే అనుకుంటాను కదా మీరు ఏమన్నారు అంటే, వారు ఏమన్నారంటే, వినేష్ హాస్ బీన్ ట్రైనింగ్, ఇట్ ఈస్ నాట్ ఎ ఫాల్ట్ ఆఫ్ వినేష్, షీ వాజ్ పర్ఫార్మింగ్ అమేజింగ్లీ. Coaches, the support staff, the physios and the nutritionists should take full responsibility. They should have paid attention to her. Then మరి పిటి ఉష గారు మాట్లాడిన దానికి దీనికి మీరు ముగ్గురు మాట్లాడిన విషయాలే సంజయ్ సింగ్ గారు కూడా అన్నారు. పిటి ఉష గారు, నేను ఈ మాట సంజయ్ సింగ్ గారు అనలేదు సార్, పిటి ఉష గారు బహిరంగంగా మీడియా ముందు చెప్పిన మాట చెప్తా ఉన్నా, వాళ్ళు దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అని పిటి ఉష. అండ్ ఇప్పుడు పిటి ఉష గారు అన్నారు, చదివి వినిపిస్తున్నాను సార్, నేను స్టేట్మెంట్స్ చదివి వినిపిస్తున్నాను. ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఎవరైతే బాధ్యులు కూడా సపోర్ట్ స్టాఫే అని చెప్తున్నారు. ప్లస్ వారికి పర్సనల్ ట్రైనరు, వారు బెల్జియం నుంచి వచ్చినా గానీ ఫుల్ అక్రెడిటేషన్ ఇవన్నీ కూడా అరేంజ్ చేశాము. అసలు హ్యాడ్ లాట్ ఆఫ్ హోప్స్. ఈవెన్ ఇప్పటికి కూడా ఇది వినేష్ ఫోగాట్ ఒక్కరి గారి గురించే కాదు, దేశానికి మెడల్ కదా, వారు కూడా దేశానికి మెడల్ తెచ్చి, చాలా మంది స్పోర్ట్స్ మెన్ చెప్తారు, దేశానికి మెడల్ తెచ్చినప్పుడు లేకపోతే ఇంకొక ఇతరత్ర గేముల్లో గెలిచినప్పుడు దేశానికి గెలుపు అన్న టైప్ లో వాళ్ళకి చాలా ప్రైడ్ ఉంటుంది. ఎవరు కాదంటలేదు, అందరూ అన్నదే వారు అన్నారు సార్, సంజయ్ సింగ్ గారు ఎవరు అనలేదు సార్, వాళ్ళు ధర్నా చేయడం వల్ల రెజ్లింగ్ లో మెడల్స్ రాలేదని మేము ఎవరు వల్ల నేను చెప్పాను, చదివి సంజయ్ సింగ్ అన్నారు. ఇక వర్బేటింగ్ సార్, నేను వర్బేటింగ్ అంటే వర్డ్ టు వర్డ్ చదివి వినిపించాను. అందులో నాకెక్కడ నేను అడిగిన 3 ప్రశ్నలకు ఒక్క ప్రశ్న కూడా మీరు ఆన్సర్ చెప్పలా. ధర్నా చేయడానికి ఎవరు కారణం, 14 నెలలు ధర్నా జరగడానికి ఎవరు కారణం, టెల్ మీ స్ట్రైట్ ఆన్సర్ సార్. కోర్టు తెలుస్తుంది సార్, కోర్టు తెలుస్తుంది ఏం విషయం ఉందనేది, ఏం విషయం ఉందని. మీరు ఎప్పుడు కోర్టులను నమ్మకపోతే ఏమన్నా నీట్ విషయం అదే అన్నారు, లాస్ట్ కి ఫైనల్ గా నీట్ విషయం ఏమైంది సార్, ఏం జరిగింది సార్? నీట్ పేపర్ లీక్ కాలేదని చెప్పిందా కోర్టు? కోర్టు పేపర్ లీక్ కాలేదని చెప్పిందా సార్? నేను ఒక్క విషయం చెప్తాను, ఇప్పుడు మన దగ్గర ఉన్న నాయకులందరి విషయంలో కూడా అందరి మీద కేసులు ఉన్నాయి, వీరి మీద కేసులు ఉన్నాయి, వారి మీద కేసులు అంటే ఆడపిల్లల మీద. బెంగాల్లో మీరు ధర్నా చేస్తున్నారు, సిబిఐ విచారణ అడుగుతున్నారు. బెంగాల్ డాక్టర్ మీద జరిగితే ఒలింపిక్స్ మెడల్ వచ్చిన వాళ్ళు ధర్నా చేస్తే పట్టించుకోరు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరా? ఒక్క నిమిషం సార్, లెట్ ది ప్రాసెస్ టేక్ ఇట్స్ కోర్స్. తప్పనిసరిగా ఎవరు బాధ్యత కదా, నేను ఇప్పుడు జడ్జిని కాదు కదా సార్. నేను అంటున్నా అదే కిషోర్ గారు, నా ప్రశ్న అదే. నేను అపోజిషన్ లీడర్స్ గురించి అయినా అదే మాట్లాడతాను. నేను ఎప్పుడైనా కానీ దేర్ ఆర్ అలిగేషన్స్ అంటాము, దేర్ ఆర్ ఇది అంటాము. నేను లాయర్ ని కూడా అండి స్వతహాగా. అద్భుతంగా ఆర్గ్యూ చేస్తున్నారు, డిఫెండ్ చేస్తున్నారు, కానీ డిఫెండ్ చేయడం కాదు సార్. ఒకవేళ అది నిజంగానే ఆయన రావు గారు ఇస్తాను మీకు, తప్పకుండా ఇస్తాను. 1 సెకండ్. ఈయన అన్న దాంట్లో తప్పు కనపడలేదు సార్, నేను అనేది. ఓకే సార్, రావు గారు మనం ఇన్నిసార్లు అడుగుతున్నా కిషోర్ గారికి, సంజయ్ సింగ్ గారి ప్రకటనలో ఏ తప్పు కనపట్టలేదు. ప్రకాష్ పడుకునే గారి చదివి వినిపించాను సార్, మిగిలిన ప్యానలిస్ట్ కిషోర్ గారు మేము చదివే చర్చ పెట్టాం సార్, మీరు చదవలేదంటే ఎట్లా? చెప్పండి సార్. రావు గారు ఆయన సంజయ్ సింగ్ ఇదే పూర్తి బాధ్యత ఈ రోజు. ఎందుకంటే ఏ రోజైతే వినేష్ ఫోగాట్ డిస్క్వాలిఫై అయిందో ఆ రోజే మన టీవీలో ఛాలెంజ్ చేశారు, ఇమీడియట్ గా టేక్ యాక్షన్ అగైన్స్ ది కోచెస్, న్యూట్రిషన్ అండ్ డైటీషియన్ మీద యాక్షన్ తీసుకుని ఆ రోజు సస్పెండ్ చేయమని చెప్పాం. ఈ రోజు వై వి కెన్ టేక్ యాక్షన్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ రెజ్లింగ్ ఫెడరేషన్. పేపర్ లో స్టేట్మెంట్లు, సోషల్ మీడియాలో స్టేట్మెంట్లు కాదండి, కావాల్సింది రిజల్ట్ ఓరియంటెడ్ వర్క్ కావాలి. ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? వారం రోజులు ఫస్ట్ యాక్షన్ తీసుకున్నాక మాట్లాడమనండి, దానికి పూర్తి బాధ్యత సంజయ్ సింగ్. Listen me. We are very much interested about Prime Minister supporting morally. We are not criticizing personally
ప్రైమ్ మినిస్టర్, బట్ వీఆర్ క్రిటిసైజింగ్ ద సిస్టమ్. ఇప్పుడు 3,500 కోట్లు స్పోర్ట్స్ ఖర్చు పెడతాము, 470 కోట్లు ఒలింపిక్స్ ఖర్చు పెట్టామన్న వాళ్ళు సంవత్సరానికి 100 కోట్లు ఇన్ని లక్షల మంది క్రీడాకారులకి రైల్వే కన్స్ట్రక్షన్ ఎందుకు ఖర్చు పెట్టట్లేదు? ఎక్కడ లోపం ఉంది? దానికి బాధ్యత ఎవరు వహించాలి? ప్రైమ్ మినిస్టర్ గారు వహించాలా, రైల్వే మినిస్టర్ వహించాలా, స్పోర్ట్స్ మినిస్టర్ వహించాలా? దానికి సమాధానం కావాలి సార్. మీరు బయట పలకిలు పోస్తే కాదని కింద ఏగలు లేకుండా పోయాలి. ఇంకా ఇళ్లలో అన్నం తినాలి క్రీడాకారులు. బయట ఇండియా కాదు రావు గారు, మీరు ఇంట్లో బయట పల్లకి మోస్తున్న వాళ్ళనే చెప్పి పొడుస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళ గురించి గొడవ ఎక్కడ ఉంది? ఒలింపిక్స్ లో ఉన్న వాళ్ళ మీద విమర్శ చేస్తున్నప్పుడు ఇక మీ కూడా ఎవరు పట్టించుకుంటారు? కిషోర్ గారు చెప్పండి. He has to take action against the coaches, managers and supporting staff. Then I will trust him. Okay, right. Any action. So, ఈ స్టేట్మెంట్ సంజయ్ సింగ్ గారు ఇచ్చింది ఆగస్టు 7వ తారీఖు. వారం రోజులు దాటిపోయింది. వారేమి 4 రోజులు ఆగి రియాక్షన్స్ చూసి క్రిటిసిజం వస్తున్న దాన్ని బట్టి రియాక్ట్ అయింది కాదు. 7th రోజే ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ది హిందీలో వచ్చింది. I hope none of you at least చర్యలు తీసుకోవాలన్నారు. హిందీ పేపర్ లో వచ్చింది కాదు కిషోర్ గారు ఏ పేపర్ లో వచ్చిందని నా చర్చ కాదు. పిటి ఉషా గారు అన్నది ఇంకొక విషయం. ఎగ్జాక్ట్లీ పిటి ఉషా గారు అన్నది నేను ఇప్పుడే చూస్తున్నాను మీరు అన్న తర్వాత. చెప్పండి. ఈ ఐఓసి మెడికల్ టీమ్ ఏదైతే ఉంటుందో వారి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఈ ఈచ్ స్పోర్ట్స్ పర్సన్ యొక్క పర్సనల్ ట్రైనింగ్ టీమ్ గానీ, న్యూట్రిషనిస్ట్ గానీ, మెడికల్ టీమ్ ఏదైతే ఉంటుందో ఈ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అన్న దాంట్లో ఈ ఐఓసి ఈ పర్సనల్ గా ఎవరికి వారు ఉంటారు చూసారా, వారిది ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. అందులో తప్పేం లేదు. ఎక్కువ కాదు, వారు అసలు వీరికి ఆ స్పోర్ట్స్ మెడిసిన్ గానీ వేరే వేరే ఏవైతే ఉన్నాయో స్పెషలైజ్డ్ 1-to-1 పర్సనల్ గా చేస్తారు చూసారా, అది ఐఓసి మెడికల్ టీం కాదు. ఇండివిజువల్ కి అలాట్ చేసిన మెడికల్ టీం, సపోర్ట్ స్టాఫ్ అంటారు కదా, వారిది రెస్పాన్సిబిలిటీ అని అన్నారు. అందులో కూడా వారు షీఈస్ క్లారిఫైయింగ్ whose role is నేను అంటుంది కిషోర్ గారు, మీకు తెలుసు విషయాలు. నాకు నిజంగానే ఇక్కడ 2-3 విషయాలు కిషోర్ గారు ఐఎమ్ నాట్ టాకింగ్ పొలిటికల్. ఇక్కడ 2-3 విషయాలు ఏంటంటే, ఒకళ్ళిద్దరిని వాళ్ళు పర్సనల్ గా కూడా అపాయింట్ చేసుకుంటున్న పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం డబ్బులు ఇవ్వకనో ఏమో వాళ్ళు సొంతగా అపాయింట్ చేసుకుంటారు. డబ్బులు ఇచ్చి కూడా చెప్పండి సార్. పిటి ఉష గారు అంటే డబ్బులు ఇస్తే అఫిషియల్ గా గవర్నమెంట్ రిక్రూట్ చేసిన వాళ్ళే అవుతారు కదా. ఇది రెండో ప్రశ్న. ఇవాళ ఇప్పుడు ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియానో లేదంటే ఒలింపిక్ అసోసియేషన్ నియమించినటువంటి కోచ్లు లేదా అక్కడ ఉన్న డాక్టర్స్ టీము వీళ్ళ మీద విమర్శ రాకుండా మాట్లాడొచ్చు, తప్పు, వాళ్ళు తప్పే లేదు, అన్ని మేము పర్సూ చేస్తాం అనొచ్చు పిటి ఉష గారు. ఇట్ ఈస్ దేర్ పర్సనల్ టీమ్ రెస్పాన్సిబిలిటీ అని అంటే, ఇలాంటి సిచ్యువేషన్లో లేదా ఈయనేమో ధర్నా చేయటం వల్లనంటే ఆటగాళ్ల మొరేలు ఒక పక్క జస్ట్ మిస్ అయ్యాం మనుబాగా దగ్గర నుంచి వీళ్ళంతా. మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది. చెప్పండి సింపుల్ గా. సో లెట్ us say ఈ రోజు వాళ్ళు పొలిటికల్లీ కరెక్ట్ గా మాట్లాడలేదు ఆ సిచ్యువేషన్ లో, వాళ్ళు దే ఆర్ నాట్ అడాప్ట్. పిటి ఉష గారు షీఈ్ ఆల్సో ఏ స్పోర్ట్స్ పర్సన్. ఇండియా ఒకప్పుడు ఇక చెప్పులు లేని పరిస్థితుల్లో అన్నట్లాంటి సమయాల్లో పరిగెత్తిన వారు. కరెక్ట్ సార్, ఎవరు స్పోర్ట్స్ మెన్ కాదు ఎవరంట్లా. కానీ అదే స్పోర్ట్స్ మెన్ ఈ రోజు మనం వినీష్ ఫోగాట్ గారి గురించి ఎంత అయితే గౌరవంగా మాట్లాడుకుంటున్నామో, ఎంతైతే బెనిఫిట్ అవుట్ డౌట్ ఇస్తున్నామో, పిటి ఉష గారు కూడా డిజర్వ్స్ దాట్. అడుగుతారండి జర్నలిస్టులు అడుగుతారు. జర్నలిస్ట్ అడిగినప్పుడు ఇగో ఈ టీం ఇది రెస్పాన్సిబిలిటీ, ఆ టీం అది రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ ఆ సందర్భంలో ఇట్లా కాదు ఇంకా స్మూత్ గా మాట్లాడాల్సి ఉంది అని అని ఉంటే మేబీ మీరేమో బెనిఫిట్ అవుట్ పిటి ఉష గారికి ఇస్తున్నారు కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇంటెన్స్ ని మనము క్వశ్చన్ చేస్తాం చూసారా. రావు గారు ఒక నిమిషం సార్, విలనైజ్ చేస్తాం చూసారా. ఇక్కడ ఎవరు విలనైజ్ చేయట్లేదు సార్, అది చాలా బాధాకరం. ప్లేయర్స్ మనోధైర్యాన్ని పెంచి వాళ్ళు వెన్ను తట్టాల్సిన పరిస్థితుల్లో దెప్పి పొడుస్తున్నారు విమర్శ. రావు గారు కంక్లూడ్ చేయండి. అన్నట్టు కాదు సార్, మీరు ధైర్యమే కాదు సార్, మీరు ఒక అడ్మినిస్ట్రేటర్ గా you have responsibility for the entire thing sir. రావు గారు కంప్లీట్ చేయండి. లాస్ట్ సెంటెన్స్ రావు గారు ఏమంటారంటే, ఓకే as an administrator కిషోర్ ప్లీజ్ 1 minute. క్రీడారంగ అనుభవంలో ఎవరైనా తప్పు చేస్తే బాధ్యత వహిస్తే ఇమీడియట్ గా యాక్షన్ సస్పెండ్ చేయాలి, లేదా టెర్మినేట్ చేయాలి. అపోస్ట్ వచ్చేది మౌలిక సూచన, ఫండమెంటల్ రూల్. రైట్. వారం రోజుల్లో స్టేట్మెంట్ ఇస్తే ఈ 6 రోజుల నుంచి వారి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? పిటి ఉష గారు 10 రోజుల్లో స్టేట్మెంట్ ఇస్తే 10 రోజుల నుంచి పిటి ఉష వైట్ ఎక్స్ట్రా యాక్షన్ అగైన్స్ ది సపోర్టింగ్ స్టాఫ్. ఓకే. యాక్షన్ అనేది లేకుండా
స్టేట్మెంట్ లో ఉపయోగం లేదు సార్. రైట్ సార్, ఓకే రావు గారు, టైం అయిపోయింది. కిషోర్ గారు లాస్ట్ సెంటెన్స్ గో హెడ్. సార్ రావు గారు చెప్పింది కరెక్ట్, కానీ వారే ఒక అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఉన్నారు. న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, అవతల వాళ్ళని వినాలి, వీతల వాళ్ళని వినాలి, వితౌట్ ఎనీ డిస్కషన్. ఇప్పుడు మనకు అనిపించింది వాళ్ళే మరి ప్రకటనలో ఎందుకన్నదే పాయింట్ సార్. మీరు అన్నది ఎవరు అడగల. అరే నిన్ననే, ఈ రోజా నిన్న అండి ఒలింపిక్స్ అయిపోయింది, మనది ఇంకా కేసు పెండింగ్ ఉంది. మీరే 7వ తారీఖు ప్రకటించారని చెప్పారు సార్. రైట్, నేను టైం అయిపోయింది, మన్నించాలి. మొత్తంగా ఒలింపిక్స్ లో మెడల్ రావడానికి అటు యాజమాన్యాలతో పాటుగా క్రీడాకారులు అందరిది సమిష్టి బాధ్యత ఉంటుంది. పథకాలు తగ్గినటువంటి కీలకమైన క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అపాయింట్ చేసినటువంటి సంస్థలు క్రీడాకారుల మీద నిందలు మోపడం కరెక్ట్ కాదనేది మెజార్టీ ప్రజలు చెప్తున్నటువంటి అభిప్రాయం. అయితే సమిష్టిగా అందరి బాధ్యత ఉంటుంది, ఖచ్చితంగా క్రీడాకారులు కూడా అందులో భాగమే. కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప బహిరంగంగా ఎవరో విమర్శలు చేశారు, ఎవరో ట్రోల్ చేశారని క్రీడాకారుల మీద విమర్శలు చేస్తూ క్రీడాకారులని తప్పుపట్టేలాగా చర్యలు ఎంతవరకు కరెక్ట్ అన్నది ఆ ప్రకటనలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఆలోచించుకోవాలి. చర్చలో పాల్గొన్న కిషోర్ పోరెడ్డి గారికి, దిలీప్ గారికి, అలాగే మోహన్ గారికి, కేపీ రావు గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరొస్తూ మళ్ళీ కలుద్దాం. నమస్కారం, సెలవు.